Hi, hello friends. Welcome to ISE. Today our discussion AP Constable Prelims Mock Test 18 Count Explanation. Okay now. See, questions చూస్తే first question. Gaurav had 3 baskets ABC. In A there were 120 mangoes, in B 10% more and in C 10% less than A. If the distributed 5%, 10%, 15% of mangoes in bucket A, B and C respectively. నెక్స్ట్ దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మ్యాంగోస్ హీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాడు. గౌరవ్ వద్ద 3 బకెట్లు, ఏబిసిలో అనేవి 3 బకెట్లు ఉన్నాయంట. ఏలో 120 మామిడి పండ్లు ఉన్నాయి. ఏ కంటే బిలో 10% ఎక్కువ మరియు సిలో ఏ కంటే 10% తక్కువగా మామిడి పండ్లు ఉన్నాయంటున్నాడు. అతను బకెట్ ఏబిసిల నుండి వరుసగా 5%, 10%, 15% మామిడి పండ్లను పంపిణీ చేస్తే అతను పంపిణీ చేసిన మొత్తం మామిడి పండ్ల శాతం అనేది ఎంత ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏబిసి తీసుకుందాం. ఫస్ట్ ఎన్నో తీసుకుందాం. ఏబిసి ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నాడు? 120 ఉన్నాయని చెప్తున్నాడు. ఏ దగ్గర ఎన్ని మ్యాంగోస్ అని చెప్తున్నాడు? 120. నెక్స్ట్ బీసీ గురించి ఏమని చెప్తున్నాడు అంటే బిలో ఏలో కన్నా 10% ఎక్కువ ఉన్నాయి అన్నాడు. 10% ఎంత? 12. సో 120కి 12 యాడ్ చేస్తే ఏమవుతుంది? 132. ఓకేనా? సో బిలో 10% ఎక్కువ అన్నాడు. ఏ కంటే బిలో 10% ఎక్కువ. సరిపోయిందా? ఏ కంటే బిలో 10% ఎక్కువ, దీంట్లో 10% యాడ్ చేసిన. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే సిలో ఏ కంటే 10% తక్కువ ఉన్నాయి అన్నాడు. ఇందులో 10% ఎంత? 12. 20లోంచి 12 పోతే 8 మిగులుతుంది. సో సిలో ఉన్నది 108. సో ఏబిసిలో ఎగ్జాక్ట్గా ఏబిసి బాస్కెట్స్లో ఇలా మ్యాంగోస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాడంటే ఇక్కడ అతను బకెట్ ఏబిసిల నుండి వరుసగా 5%, 10%, 15% మామిడి పండ్లను తీసిండంట. సో 5% అన్నాడు. 10% వల్ల 5% అంటే ఎంత? 6 అవుతుంది. సో ఇక్కడ నుంచి 10% అన్నాడు. 10% అంటే ఎంత? సెకండ్ బిఎన్ఏ బకెట్ నుంచి 13.2నా? ఓకేనా? సో 10% అంటే 13.2. నెక్స్ట్ 15% మామిడి పండ్లు థర్డ్ బకెట్ నుంచి తీసాడు. 10% అంటే ఎంత? 10.4. 5% అంటే 10.8 ప్లస్ 5.4 అవుతుంది. 15 16.2 అవుతుంది. ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ? 16.2. ఓకేనా? సో ఇక్కడ 16.2 క్వశ్చన్ ఏం అడిగాడు మనకి ఇక్కడ? అయితే అతను పంపిణీ చేసిన మొత్తం మామిడి పండ్ల శాతం ఎంత అన్నాడు. సో అంటే ఇక్కడ వీటిలోంచి మామిడి పండ్లు తీశాడు. ఇవి టోటల్ కౌంట్లో ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 + 100 200 + 100 300. ఓకేనా? 300 + 50 60 360. టోటల్ ఎంత ఉంది? 360 ఉంది. బై 360 × 100 ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 100 వేస్తే మనకి పర్సెంట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వాల్యూ కనుక చూసినట్లయితే 13 + 6 ఎంత? 19 అవుతుంది. సో 19 + 10 ఎంత? 29 35. సో 35.4 వచ్చింది. 35.4 న్యూమరేటర్ వాల్యూ 35.4, డినామినేటర్ 360. సో అప్పుడు ఈ మొత్తం వాల్యూ 35.4. 360లో 10% ఎంత? 36. సో 36కి జస్ట్ 0.6 తక్కువ ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఈ 360లో 10% వాల్యూనా ఉంది. డినామినేటర్లో టోటల్ వాల్యూ అయితే ఇందులో 10%కి కొంచెం తక్కువ ఉందా? ఇచ్చిన ఆప్షన్లో 10%కి కొంచెం వాల్యూ తక్కువ ఉన్నది. ఒకటే ఆప్షన్ ఉంది. 9.8% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 32. ఏ పర్సన్ ఆర్డర్డ్ 4 షర్ట్స్ ఆఫ్ బ్రాండ్ ఏ అండ్ సమ్ షర్ట్స్ ఆఫ్ బ్రాండ్ బి అన్నాడు. ఓకేనా? సో ద ప్రైస్ ఆఫ్ వన్ షర్ట్ ఆఫ్ బ్రాండ్ ఏ వాస్ ట్వైస్ దట్ ఆఫ్ బ్రాండ్ బి. When the order was executed, it was found that the numbers of the two brands has been interchanged. This increased the bill by 40%. The ratio of the number of brand A shirts to the number of brand B shirts in the original order was అన్నాడు. ఒక వ్యక్తి బ్రాండ్ ఏ యొక్క 4 షర్ట్లు మరియు బ్రాండ్ బి యొక్క కొన్ని షర్ట్లను ఆర్డర్ చేశాడంట. ఏ బ్రాండ్ యొక్క ఒక షర్టు ధర బి బ్రాండ్కి 2 ఉంటుందన్నాడు. ఆర్డర్ అమలు చేయబడినప్పుడు 2 బ్రాండ్లను సంఖ్యలు మార్చి వేసినప్పుడు కనుగొనబడిందంట. అంటే 2 బ్రాండ్ల సంఖ్యలు మార్చి వేసినట్లు కనుగొనబడింది. దీంతో బిల్లు 40% పెరిగింది. అంటే కొత్తగా మార్చిన తర్వాత 40% పెరిగింది అంటున్నాడు. ఓకేనా? సో అయితే అసలు క్రమంలో బ్రాండ్ ఏ షర్టుల సంఖ్య మరియు బ్రాండ్ బి షర్టుల సంఖ్య మధ్య నిష్పత్తిని అడుగుతున్నాడు. ఇక్కడ ఏ బ్రాండ్ బి బ్రాండ్ 2 ఉన్నాయి. ఏనే బ్రాండ్ బిఏనే బ్రాండ్. ఇక్కడ ఏ బ్రాండ్ బి బ్రాండ్ యొక్క రేషియో ఎంత అన్నాడు? ఏ యొక్క 4 షర్ట్స్ అన్నాడా? ఏలో 4 షర్ట్స్ ఉన్నాయి. బిలో ఎన్ని షర్ట్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సమ్ ఏనే షర్ట్స్ అంటున్నా. ఓకేనా? ఏనే షర్ట్స్. సో ఇనీషియల్ ప్రైస్ ఎంత చూడండి. ఏ బ్రాండ్ యొక్క షర్టు ధర బి బ్రాండ్కి 2 అన్నాడు. సో 2 అంటే ఇక్కడ × 2 చేద్దాము.
సో ఇక్కడ దీనికి 2 టైమ్స్ అంటే ఇక్కడ ఇంటూ 1 అవుతుందా? సో అప్పుడు 2 4s are 8 ఏ అంటే ఏ బ్రాండ్ బి బ్రాండ్ మొత్తం కలిపిన ధర ఎంత? 2 4s are 8 ప్లస్ ఏనా? సో 8 ప్లస్ ఏ అనేది రెండింటికి కలిపిన బిల్ అవుతుంది. ఈసారి ఏమైందంటే ఆర్డర్ అమలు చేసినప్పుడు 2 బ్రాండ్ల సంఖ్యలు మార్చి వేసినట్లు కనుగొనబడింది అన్నాడు. అంటే 2 బ్రాండ్ల సంఖ్యలు మార్చి అంటే ఈ 1 రూపీ కాస్త ఇటు వచ్చింది, ఈ 2 రూపీస్ కాస్త అటు వెళ్ళింది. సో అప్పుడు ఏమైంది? ఈ 1 రూపీ ఇటు వస్తే 4 × 1 4 అవుతుంది. ఈ 2 రూపీస్ అటు వెళ్తే 2 × ఏ ఎంత? 2a అవుతుంది. ఓకేనా? సో ఇలా రావడం వల్ల దీంతో బిల్లు 40% పెరిగింది. అంటే సో ఇది న్యూగా చేంజ్ అయిన వాల్యూ కదా, సో ఇక్కడ 40% పెరిగింది. న్యూమినేటర్లో 100, డినామినేటర్లో 140 అంటే 25s are 27s are 5/7 రేషియో వస్తుంది. ఒరిజినల్ వాల్యూ 100% బిల్లు, దానికి 40% పెరిగింది. సో 100/140 ఏమవుతుందంటే 5/7 అవుతుంది. 20 టేబుల్ అప్లై చేస్తే. నెక్స్ట్ అసలు క్రమంలో బ్రాండ్ ఏ షర్టుల సంఖ్య బ్రాండ్ బి షర్టుల సంఖ్య మధ్య నిష్పత్తి అడిగాడు. సో ఇక్కడ దీని కనుక క్యాలిక్యులేట్ చేస్తే 7 8s are ఎంత మనకి 56 + 7a. నెక్స్ట్ 4 × 5 20. నెక్స్ట్ 5 2s are ఎంత 10a అవుతుంది. సో ఇక్కడ 7a 10a ఇది అవతలకి వెళ్తే 3a అవుతుంది. ఓకేనా? 3a. ఈ 20 అవతలకు వస్తే 36. ఏ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 12 వస్తుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది? 12 వస్తుంది. ఏ అంటే ఏంటి? బి బ్రాండ్లోని షర్టుల సంఖ్య కదా. సో మనకి రేషియో మనకి ఫైనల్గా ఏం అడిగాడు? ఏ బ్రాండ్ బి బ్రాండ్ షర్టుల యొక్క రేషియో అడిగాడు. సో ఏలో 4 షర్ట్స్ ఉన్నాయి, బీలో అంటే ఇక్కడ ఎన్ని ఏ కదా వాల్యూ ఏ అంటే ఏ షర్ట్స్ ఉన్నాయా? ఏ షర్ట్స్ అంటే ఎంత 12 అని చెప్తున్నాడు. సో రేషియో ఏమవుతుంది? 4 1s are 4 3s are అవుతుంది. సో 1:3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? See the next question. Question number 33. A mixture contains wood. ఇక్కడ wood, charcoal and ether in the ratio 3:2 and another mixture contains them in the ratio 4:5. How many liters of the latter must be mixed with the 3 liters of the former so that the resulting mixture may contains the equal quantities of wood, charcoal and ether. ఒక మిశ్రమంలో కలపబొగ్గు మరియు ఈథర్లు 3:2 నిష్పత్తిలో ఉన్నాయి మరియు మరొక మిశ్రమం వాటిని 4:5 నిష్పత్తిలో కలిగి ఉంటుంది. చివరి దాని నుండి ఎన్ని లీటర్లను మొదటి దాని 3 లీటర్లతో కలపాలి, తద్వారా ఫలిత మిశ్రమం సమాన పరిమాణంలో కలపబడినటువంటి ఇక్కడ కలపబొగ్గును మరియు ఈథర్ని కలిగి ఉంటుంది అన్నాడు. సమాన పరిమాణంలో ఎన్ని కలిగి ఉంటుందంట? కలపబొగ్గు మరియు ఈథర్ని కలిగి ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ మిక్చర్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ మిక్చర్ రేషియో ఇచ్చాడు. కలపబొగ్గు మరియు ఈథర్ ఎలా ఉన్నాయంట? 3:2 రేషియోలో ఉన్నాయి ఫస్ట్ మిక్చర్లో. నెక్స్ట్ సెకండ్ మిశ్రమంలో ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 4:5 రేషియోలో ఉన్నాయి. ఓకేనా? 4:2 ఏంటి అవి? కలపబొగ్గు మరియు ఈథర్లు. ఈ రెండింటిని మిక్స్ చేశాడు. అయితే చివరి దాని నుండి ఎన్ని లీటర్లను తీసాడని అడుగుతున్నాడు. చివరి దాని నుండి అంటే రెండవది ఉంది కదా, రెండో మిశ్రమం నుంచి అంటే 4:5 నుంచి ఎన్ని లీటర్లు తీసాడో మనకు తెలియదు. కానీ 3:5 నుంచి మాత్రం ఎన్ని లీటర్లు తీసాడు? 3 లీటర్లు తీసాడు. 3 లీటర్లు తీసి అంటే ఫస్ట్ దాని నుంచి 3 లీటర్లు తీసాడు, రెండవ దాని నుంచి ఎన్ని తీసాడో మనకు తెలియదు. తద్వారా కలిపిన తర్వాత ఫలిత మిశ్రమం సమాన పరిమాణంలో కలపబొగ్గు మరియు ఈథర్ ఉంటుంది అన్నాడు. సమాన పరిమాణం అంటే 1:1 అని తీసుకుంటాం. ఓకేనా? ఎంత? 1:1. సమాన పరిమాణం ఎంత అంట? 1:1. క్లియర్ కదా? సో ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఈ పార్ట్ తీసుకొచ్చి మిక్స్ చేశాడు, దీంట్లోంచి కొన్ని తీసుకొచ్చి మిక్స్ చేశాడు. ఫస్ట్లో నుంచి తీసుకొచ్చి ఫస్ట్ మిక్చర్లో నుంచి ఎంత తీసుకొచ్చాడు? 3 లీటర్స్ తీసుకొచ్చాడు. సెకండ్ మిక్చర్లోంచి ఎన్ని లీటర్స్ తీసుకొచ్చి కలిపితే ఫలితంగా కలపబొగ్గు మరియు ఈథర్ 1:1 రేషియోలో ఉంటుంది అనేది మన టాస్క్. క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేస్తారంటే సో అలిగేషన్ ఫ్రాక్షన్స్ ఏవైనా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాల్యూస్ని ఫ్రాక్షన్గా తీసుకుని అలిగేషన్ అలా చేయకుండా దానికన్నా ముందు ఏం చేయొచ్చు అంటే మనం సో 3:2 అంటే దానికన్నా ఇలా 3:2 4:5 5 పార్ట్స్ ఉంది, 9 పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది. మూడిటికి ఎల్సిఎం తీసుకోండి. మూడిటికి ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మనకి మూడిటికి కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. 9 ఉంది, 5 ఉంది, 2 ఉంది. సో 9 5 2 ఎల్సిఎం తీసుకోండి. సో కామన్గా పోయేది లేదు కాబట్టి 9 5s are 45 45 2s are 90 ఈజ్ ద ఎల్సిఎం. సో 90 ఎల్సిఎం అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇది ఇక్కడ 18 మల్టిపుల్ చేయొచ్చు. ఆల్రెడీ 5 ఉంది, 18 5s are 90. సో ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 ఉంది, సో జస్ట్ 10తో మల్టిపుల్ చేస్తే సరిపోతుందా? నెక్స్ట్ ఇక్కడ 2నే ఉంది అంటే 45తో మల్టిపుల్ చేస్తే సరిపోతుందా?
అంటే ఇక్కడ ఇదొక మిక్చర్ ఈ రెండింటిని మిక్స్ చేస్తున్న ఈ మిక్చర్ ఫామ్ అవుతుంది. క్లియర్ కదా. సి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అయినా తీసుకో, రైట్ సైడ్ వాల్యూ అయినా తీసుకో, మనకి ఆన్సర్ వస్తుంది. 18 3s ఎంత 54. నేను కలప బొగ్గును గురించి మాత్రమే తీసుకుంటున్నా, లేదంటే నువ్వు ఏం చేస్తావంటే ఈతర గురించి అయినా తీసుకో, ఏది తీసుకున్నా మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 18 3s ఎంత 54. నెక్స్ట్ 10 4s ఎంత 40. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి మిక్చర్ ఫామ్ అవుతుంది కదా, 45 × 1 ఎంత 45. ఓకేనా. సి 54 45 9 వస్తుంది, 40 45 5 పార్ట్స్ వస్తుంది. అయితే మనకి చూడండి ఇక్కడ ఫస్ట్ మిక్చరే కదా ఇది. 54 అనేది ఏంటి, ఇక్కడ 54 పార్ట్స్ అనేది ఏంటి, ఫస్ట్ మిక్చర్ నుంచి తీసుకున్నాం. 40 అనేది ఏంటి, సెకండ్ మిక్చర్ నుంచి తీసుకున్నాం. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, చివరి దాని నుండి అంటే రెండవ దాని నుంచి ఎన్ని తీసుకున్నాడు అన్నాడు. కానీ మొదటి దాని నుంచి 3 లీటర్స్ అని చెప్తున్నాడు కదా. సో మొదటి దాని నుంచి నువ్వు ఇక్కడ 3 లీటర్స్ తీసుకున్నావు, రెండవ దాని నుంచి ఎన్ని లీటర్స్ తీసుకున్నావు అనేది మన ప్రశ్న. సో 5 పార్ట్స్ వచ్చింది కదా మనకి, 5 పార్ట్స్ 3 లీటర్స్ అయితే 5 పార్ట్స్ 3 లీటర్స్ అయితే సెకండ్ క్వాంటిటీ ఎంత వచ్చింది, 9 పార్ట్స్ వచ్చిందా, 9 పార్ట్స్ ఎంత. సో 9 3s ఎంత 27/5. సో 5 5s 25, 2/5 మిగులుతుంది. అంటే 5 2/5 లీటర్స్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే 5 2/5 ఉన్న ఆప్షన్ ఏముందంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. సి Prabhu purchased 30 kg of rice at the rate of 17.50 per kg. Another 30 kg rice at a certain rate. He mixed the two and sold the entire quantity at the rate of 18.60 per kg and made a 20% overall profit. At what price per kg did he purchase the lot of another? ఇక్కడ purchased the lot of another 30 kg rice. ఇక్కడ 30 కిలోల బియ్యాన్ని ప్రభు కిలో 17.5 చొప్పున మరో 30 కిలోల బియ్యాన్ని నిర్దిష్ట రేటుతో అన్నాడు. అంటే మొదటి 30 కిలోల రేటు ఇచ్చాడు పర్ కిలో, రెండవ రకమేమో 30 kgs తీసుకున్నాడు, ఎంతకు తీసుకున్నాడో తెలియదు, ఆ రేట్ అనేది ఇవ్వాలి మనకి. కానీ ఈ రెండింటిని కలిపి మొత్తాన్ని కిలో 18.60కి విక్రయిస్తే అతనికి లాభం ఎంత వచ్చిందంట, 20% లాభం వచ్చింది అన్నాడు. అయితే అతను రెండవ రకం 30 కిలోల బియ్యాన్ని కిలో ఎంత ధరకు కొన్నాడు. సో ఎప్పుడైనా సరే మనం అలిగేషన్ తీసుకునేటప్పుడు రెండింటి యొక్క కాస్ట్ ప్రైజ్లు, అంటే ఒక రకం కాస్ట్ ప్రైస్ తీసుకున్నావు, మరో రకం కాస్ట్ ప్రైస్ తీసుకున్నావు, మరో రకం కాస్ట్ ప్రైస్ తీసుకున్నావు. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు నిర్ణయించిన ధర కూడా, అంటే ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చే ధర కూడా కాస్ట్ ప్రైజే ఉండాలి. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ అనేది ఉండకూడదు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఒక రకం యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, మనకి మరో రకం యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. నిర్దిష్ట రేట్ అన్నాడు కాబట్టి మరో రకం కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఫస్ట్ రకం 30 kgs అన్నాడు, సెకండ్ రకం కూడా 30 kgs అని అన్నాడు. సో మిక్చర్ వచ్చేసరికి 18.60కి అమ్మితే 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే సెల్లింగ్ వాల్యూ ఇచ్చాడు, 120% వాల్యూ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్, అంటే 100% వాల్యూవే కావాలి. ఓకేనా. మనకేం కావాలి, 100% వాల్యూవే కావాలి. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రకం 30 kgs అన్నాడు, 17.50 రూపీస్. సెకండ్ రకం ఎంతో తెలియదు కాబట్టి సమ్ ఏ రూపీస్ అంటున్నా. ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఒక కేజీ ఎంత 18.60కి అమ్మితే 20% లాభం అన్నాడు. సో మనం ఏం చేయాలంటే 20% 1/5 అని చెప్పొచ్చా. 20% ఫ్రాక్షన్ 1/5, ఇది కాస్ట్ ప్రైస్, 5 ప్రాఫిట్ అవుతుందా. సో 5 + 1 ఎంత 6 పార్ట్స్. 6 పార్ట్స్ వాల్యూ ఎంత ఉంది 18.60 ఉంది. సో 5 పార్ట్స్ అంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది కదా మనకి. ఓకేనా. 6 3s 0.6 1s 3.10 వస్తుంది. ఓకేనా. సో 3.10 అంటే 15.50 అవుతుంది వాల్యూ. సో కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 15.50. ఇక్కడ 15.50. ఓకేనా. డిఫరెన్స్ తీసుకుందాం. 17.5లోంచి 15.5 పోతే ఎంత మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుందా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉంది మనకి, ఇక్కడ 30 kgs. ఈ రకం 30 kgs, ఈ రకం కూడా 30 kgs, ఇది కూడా 30 kgs. అంటే ఈక్వల్ క్వాంటిటీ ఉంది కాబట్టి పైన వచ్చే రేషియో కూడా మనకి ఖచ్చితంగా ఏ రేషియో వస్తుంది, ఈక్వల్ రేషియో వస్తుంది. సో ఇక్కడ 30 kgs, ఇక్కడ 30 kgs, రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఏ రేషియోలో కలిపారు అంటే 1:1 రేషియోలోనే కలపడం సాధ్యమవుతుంది. ఎందుకని, కేజీస్ అంటే క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ 2 వచ్చింది. అప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ కూడా ఇక్కడ 2 రావాలి అంటే ఇక్కడ ఎంత తీసుకుంటే సరిపోతుందో చూద్దాం. ఇక్కడ చూడండి 15 కన్నా ఎక్కువ ఉందా. సో అంటే ఇక్కడ 15 కన్నా ఎక్కువ అంటే దాని అర్థం ఏంటంటే, సో 17 15 ఈ వాల్యూ 17.5 కన్నా తక్కువ ఉంది, కానీ ఈ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది.
పాయింట్ అర్థమవుతుందా? మిడిల్ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ కన్నా ఎక్కువ, ఈ వాల్యూ కన్నా తక్కువ. సో ఇక్కడ తీసుకునే వాల్యూ ఏమవ్వాలి? 15.50 కన్నా తక్కువ ఉండాలి. సో 15.50 కన్నా తక్కువ ఆప్షన్ 4th ఆప్షన్ కాదు కదా. సో నెక్స్ట్, సరే నువ్వు ఇక్కడ తీసుకునేది కూడా ఏ వాల్యూ తీసుకుంటే ఈ డిఫరెన్స్ 2 వస్తుందో చూడాలి. 14.50 తీసుకుంటే డిఫరెన్స్ 1 వస్తుంది. 13.50 ఒకటే తీసుకుంటే ఇక్కడ కనుక నువ్వు 13.50 కనుక తీసుకుంటే ఈ రెండు డిఫరెన్స్ నీకు ఎంత? 2 వస్తుంది. అప్పుడు రేషియో ఏంటి? 1:1, ఈక్వల్ క్వాంటిటీ. సరిపోయింది కదా ఇక్కడ. సో అంటే 13.50 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 15లోంచి 15.5లోంచి 13.5 తీసేస్తే డిఫరెన్స్ ఎంత? 2. సో 2 క్యాన్సిల్ చేస్తే 1:1 ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. Next question, question number 35. A drum contains 80 liters of ethanol. 20 liters of this liquid is removed and replaced with the water. 20 liters of this mixture is again removed and replaced with the water. How much water in liters is present in the drum now అన్నాడు. ఒక డ్రమ్లో 80 లీటర్స్ ఇథనాల్ ఉంటుంది. ఈ ద్రవం యొక్క 20 లీటర్లు తీయబడుతుందంట. సో మరియు నీటితోటి 20 లీటర్లు తీసేసి అంతే పరిమాణం నీటితో భర్తీ చేయబడుతుంది అన్నాడు. ఈ మిశ్రమం యొక్క 20 లీటర్లు మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం తీశాడు. సెకండ్ టైం తీసి అంతే 20 లీటర్స్ నీటితో భర్తీ చేశాడు. ఈ డ్రమ్ములో ఇప్పుడు ఎంత నీరు ఉంది అన్నాడు. సో ఎంత నీరు ఉంది అన్నాడు అంటే ఇక్కడ ఇది ఏం కాన్సెప్ట్ అంటే అలిగేషన్ మిక్చర్స్లో రిమూవ్ అండ్ రీప్లేస్ కాన్సెప్ట్ కనుక గమనించినట్లయితే సో ఎన్ని లీటర్స్ అయితే తీస్తున్నాడో అన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే ఫైనల్గా మనకి ఇథనాల్ అనేది ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఎంత ఇథనాల్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తే సో టోటల్ మిక్చర్లోంచి ఇథనాల్ ఫైండ్ అవుట్ చేస్తే మనం సో రిమైనింగ్ ఏమవుతుంది? టోటల్ క్వాంటిటీ ఇథనాల్ తీసేస్తే రిమైనింగ్ వాటరే కదా. సో ఫైనల్గా వాటర్ ఎంత మిగిలిపోయింది అనేది మనకు తెలుస్తుంది. ఎంత నీరు చివరిలో మిగిలింది అన్నాడు. ఎంత యాడ్ చేసిందని అడగలేదు, ఎంత మిగిలిపోయిందని అడుగుతున్నాడు. ఓకేనా? సి ఇక్కడ ప్రస్తుతం ఇథనాల్ ఎంత ఉందో చూద్దాం. ప్రస్తుతం ఇథనాల్ అంటే కాన్సెప్ట్ ఏంటి? మనకి టోటల్ క్వాంటిటీ తీసుకుంటాం. 80 లీటర్స్ 1 మైనస్ ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తున్నాడు ఎవ్రీ టైం? 20 లీటర్స్. ఈ 20 లీటర్స్ 80లో ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటే 20/80 చేస్తే 20 1s 20 4s 1/4 పార్ట్ ఎవ్రీ టైం రిపీట్ చేస్తున్నాడు. అంటే 1/4 పార్ట్ ఎవ్రీ టైం రిమూవ్ చేస్తున్నాడు. అంతే క్వాంటిటీ వాటర్ యాడ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ టైం చేశాడు, మళ్ళీ 20 లీటర్లు తీసినాడు. ఫస్ట్ టైం 20 లీటర్స్ తీసాడు, సెకండ్ టైం 20 లీటర్స్ తీసాడు. ఇలా ఎన్నిసార్లు చేసిండంటే ప్రాసెస్ 2 టైమ్స్ చేసిండు. సో పవర్లో 2 తీసుకుంటున్నా. సేమ్ మిగులుతుంది మనకి 80 ఇంటూ సో 4 ఎల్సిఎం కదా. 4 1s 4 మైనస్ 1 3 స్క్వేర్ అంటే 9. డినామినేట్లో 16 మిగులుతుంది. 16 1s 16 5s 9 5s ఎంత? 45 లీటర్స్. సో మనకి ప్రజెంట్ ఇథనాల్ ఎన్ని లీటర్స్ ఉంది? 45 లీటర్స్ ఉంది. ప్రజెంట్ ఇథనాల్ ఎంత ఉంది? 45. కానీ ఇక్కడ 80 లీటర్స్లో 20 లీటర్స్ రిమూవ్ చేశాడు. ప్యూర్ ఇథనాల్ ఫస్ట్ టైము వాటర్ యాడ్ చేసిండు. సెకండ్ టైము 20 లీటర్స్ ఇథనాల్ అండ్ వాటర్ మిక్చర్ని 20 లీటర్స్ రిమూవ్ చేసిండు. ప్యూర్ వాటర్ని 20 లీటర్స్ యాడ్ చేసిండు. అంటే యాక్చువల్గా సో మనకి 20 లీటర్స్ వాటర్ 40 లీటర్స్ యాడ్ చేయడం జరిగింది. కానీ సెకండ్ టైం మిక్చర్లో భాగంగా కొంత వాటర్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి సో టోటల్ 80 క్వాంటిటీ అలాగే ఉంది. అందులో 45 లీటర్స్ ఇథనాల్ ఉంది. రిమైనింగ్ 35 లీటర్స్ మాత్రమే మనకి వాటర్ అనేది మిగిలిపోయింది. సో క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ? ఈ డ్రమ్ములో ఇప్పుడు ఎంత నీరు ఉంది అన్నాడు. సో 80లో 45 పోతే మిగిలిన 35 ఏంటి? వాటర్ అవుతుంది. సో వాటర్ అనేది ప్రజెంట్ 35 లీటర్స్ ఉంది ఫైనల్గా. ఓకేనా? ఇక్కడ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 parts at the rate of 14.2/7% per annum compounded annually for 5 years and 8 years respectively. If amount received on both investment is equal, if difference between their investment is 2873, then find the total investment. సంవత్సరానికి 14.2/7% చొప్పున 5 సంవత్సరాలు మరియు 8 సంవత్సరాల పాటు చక్రవడ్డీకి నిర్దిష్ట మొత్తం డబ్బును 2 భాగాల్లో పెట్టాడు. అయితే 2 పెట్టుబడిపై వచ్చిన మొత్తం సమానంగా ఉంటే వారి పెట్టుబడుల మధ్య వ్యత్యాసం అనేది 2873 అంట. అప్పుడు మొత్తం పెట్టుబడిని కనుగొనండి అన్నాడు. ఇక్కడ మీరు చూస్తే సంవత్సరానికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 14.2/7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేశారు చక్రవడ్డీ లెక్కన. సో 5 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 8 years తర్వాత వచ్చినటువంటి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆ రెండు అమౌంట్లు అనేవి ఈక్వల్ అయినాయి అంట. ఎన్ని ఇయర్స్కి? 8 yearsకి 5 yearsకి. సో ఈక్వల్ అయిన అన్నాడు. అయితే ఆ రెండింటి యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి కదా, అంటే ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిన్సిపల్స్ మధ్య డిఫరెన్స్ మనకి ఇచ్చాడు. ఆ రెండింటి యొక్క పెట్టుబడులు మీన్స్ ప్రిన్సిపల్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. మనకు కనుక్కోమంది ఏంటంటే ఆ రెండు ప్రిన్సిపల్స్ వాల్యూస్ టోటల్ సమ్ ఎంత అన్నాడు. సో ఇక్కడ
14 2/7% అంటే ఫ్రాక్షన్ ఏంటి 1/7 వస్తుందా. సో ఫస్ట్ ప్రిన్సిపల్ P1 1 ప్లస్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి డైరెక్ట్ ఫ్రాక్షన్లో తీసుకుంటే 1/7 వచ్చిందా. సో ఎన్ని ఇయర్స్కి 5 ఇయర్స్కి ఫస్ట్ పార్ట్ మీద వచ్చిన అమౌంట్ అంటే అమౌంట్కి ఫార్ములా ఇదే కదా మనం తీసుకునేది అమౌంట్ కాన్సెప్ట్ చూసినట్లయితే అమౌంట్ ఫార్ములా ఏంటంటే P × 1 + R/100 హోల్ పవర్ n ఓకేనా. సో సెకండ్ పార్ట్ ఏంటి P2 1 + 1/7 సో ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు 8 ఇయర్స్ కాబట్టి పవర్లో 8 తీసుకుంటున్నా. సో P1 ఈ P2 అవతలు తీసుకురండి P2 = సో ఇక్కడ 7 1s are 7 ప్లస్ ఇక్కడ LCM 7 కాబట్టి 7 1s are 7 + 1 8/7 సో 5 అవతలకి వెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది డినామినేటర్ నుంచి పైకి వెళ్తే -5 అవుతుంది 8 - 5 ఎంత 3 అవుతుంది క్యూబ్ అయిపోతుంది అంటే సో 8³ 7³ అంటే 8³ అంటే ఎంత 512 అవుతుంది 7³ అంటే 343 మిగిలిపోతుంది 7³ ఎంత 343 ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా మనకి ఇచ్చింది అక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 12 నుంచి 3 పోతే 9 అవుతుంది సో 10 నుంచి 4 పోతే 6 అవుతుంది నెక్స్ట్ 4 నుంచి 3 పోతే 169 పార్ట్స్ డిఫరెన్స్ అవుతుంది ఆ డిఫరెన్సే కదా మనకి ఇచ్చింది ఇక్కడ 2873 అనేది సో డిఫరెన్స్ వాల్యూ 2873 అయితే అప్పుడు మొత్తం పెట్టుబడులు ఎంత మొత్తం పెట్టుబడి అంటే రెండింటిని కలిపి ఎంత అని చెప్తున్నాడు 5 + 3 800 8 + 850 855 ఎంత వస్తుంది వాల్యూ 855 వస్తుంది ఓకేనా. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం 16 అనేది 16 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం 16 అనేది 1 టైమే కదా పోయేది. సో నెక్స్ట్ ఈ లాస్ట్ డిజిట్ చూద్దాం 9 ఉంది 3 ఉంది సో 9 ఏ టేబుల్లో 3 వస్తుంది యూనిట్ డిజిట్లో 9 7s are 63 9 7s are ఎంత 63 అంటే ఎగ్జాక్ట్గా 17 టైమ్స్ పోతుంది ఇది కూడా 17 టైమ్స్ చూద్దాం 17 టైమ్స్ చూద్దాం 7 5s are ఎంత 35 అంటే యూనిట్ డిజిట్ 5 రావాలి ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 5 ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది నెక్స్ట్ 5 ఆప్షన్ ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఉంది థర్డ్ ఆప్షన్లో 5 ఉంది యూనిట్ డిజిట్లో సెకండ్ ఆప్షన్లో ఉంది ఇంకొక డిజిట్ చూద్దాం 17 5s are ఎంత 85 8 అనేది మనకి అక్కడ క్యారీ మిగులుతుంది అగైన్ 17 5s are 85 85 + 8 అంతే 93 సో అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 35 అవుతుంది సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 35 ఉందా అంటే లేదు సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కూడా కాదు లాస్ట్ 2 డిజిట్స్ 35 ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒక థర్డ్ ఆప్షనే ఉంది సో ఆన్సర్ ఏమవుతుందంటే 14535 అనేది కరెక్ట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది ఓకేనా ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ క్లియర్ కదా. See the next question. If 2x² + y² + 6x - 2xy + 9 = 0, then find the value of 4x² - y³ + x² y² వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ x² + y² - 2xy ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే దీన్ని 2xy ఉంది y² ఉంది ఇక్కడ x² ఉంటుందా సో x² + y² - 2xy దాన్ని ఎలా రాయొచ్చు x - y హోల్ స్క్వేర్ అని రాయొచ్చా మనం ఇంక మనం 2x² ఒక x² ఇక్కడ తీసేసుకున్నాం కాబట్టి ఒక x² ఉంటుంది సో నెక్స్ట్ x² ఇక్కడ 3² రాయొచ్చా 9 3² దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2ab రాయొచ్చు 2ab సో 2 ఇక్కడ ab మీన్స్ ఏ వాల్యూ ఎంత x b వాల్యూ ఎంత 3 ఎందుకని ఇక్కడ 3² రాసినాం కదా సో a² + 2ab + b². సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది x + 3 హోల్ స్క్వేర్ అవుతుందా వాల్యూ మనకి = 0. సో ఈ వాల్యూ x - y హోల్ స్క్వేర్ = 0 x + 3 హోల్ స్క్వేర్ = 0 అప్పుడు x ఎంత y వస్తుంది సో x ఎంత ఇక్కడ -3 వస్తుంది అంటే x వాల్యూ y వాల్యూ బోత్ ఆర్ -3 అని అర్థం. సో మనకు కావాల్సింది ఏంటి ఈ ఎక్స్ప్రెషనే కదా కావాలి సో x² ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేస్తే సో 3² 9 9 4s are ఎంత 36 నెక్స్ట్ ఇక్కడ y³ y ప్లస్లో కూడా ఎందుకంటే x y కాబట్టి x ప్లస్లో y ప్లస్లో -3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం సో y³ చూద్దామా సో 3³ అంటే 27 - × -2 ప్లస్ 27 అవుతుందా ఓకేనా నెక్స్ట్ x² y² 3² -3² పాజిటివ్ అవుతాయా రెండు కూడా సో 3² అంటే 9 9s are ఎంత 81 సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం సో ఇక్కడ 7 ఇక్కడ 1 ఇక్కడ యాడ్ చేస్తే 7 + 7 14 యూనిట్ డిజిట్ 4 వస్తుంది సో యూనిట్ డిజిట్ 4 రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో యాడ్ చేద్దామా 80 + 20 100 100 + 30 ఎంత సో 130 154 వస్తుంది వాల్యూ 130 + 14 ఎంత 130 + 14 144 వస్తుందండి 130 + 4 ఎంత 144
చూడండి ఇక్కడ. సో 80 + 20 100, 100 + 30 130, 130 + 14 ఎంత 144 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. In the given figure, AB, AE, EF, FG, GB are the semicircles అన్నాడు. AB is equal to 56 centimeters and AE is equal to EF is equal to FG is equal to GB. What is the area of the shaded region అన్నాడు. ఇచ్చిన చిత్రంలో AB, AE, EF, FG మరియు GB అర్ధవృత్తాలు అన్నాడు. AB is equal to 56 centimeters మరియు AE, EF, FG, GB అనేవి షేడ్ చేసిన ప్రాంతం యొక్క, సో ఇక్కడ ఈ మొత్తం ఈక్వల్ అని చెప్తున్నాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం అన్నాడు. ఇది మొత్తం ఎంత అంటే మొత్తం AB 56 అన్నాడా. ఈ మొత్తం 56 అయితే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఏమవుతుంది, 14 4s are 56. అంటే ఒక్కొక్క లెంత్ ఒక్కొక్క డయామీటర్ ఒక్కొక్క సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత 14 అవుతుందా. అప్పుడు రేడియస్ ఎంత, ఇది 14, ఇక్కడ 14, ఇది 14 అవుతుంది, ఇది 14. సో రేడియస్ ఎంత, అప్పుడు సెమీ సర్కిల్స్ యొక్క రేడియస్ 7 అవుతుందా. సో అలాగే ఈ పెద్ద సర్కిల్ కనుక నువ్వు చూసినట్లయితే 14 2s are 28. పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఎంత 28 అవుతుంది. కానీ షేడ్ చేయబడిన ప్రాంతం వైశాల్యం కదా మనకు కావాల్సింది. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇలా తీసుకుంటున్నా. ఇలా తీసుకుంటే ఈ రేడియస్ ఎంత 7, ఇది 7 అయితే ఇది 7, ఇదేమవుతుంది స్మాల్ సర్కిల్ ఆర్ స్మాల్, ఇక్కడ ఈ సర్కిల్ యొక్క రేడియస్ 6 అని తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 అవుతుంది, ఇక్కడ నుంచి ఇది 7. ఓకేనా, నెక్స్ట్ ఈ వాల్యూ చూడండి. ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు ఇప్పుడు, ఈ వాల్యూ టోటల్ 28. సో ఇది రేడియస్ 6 కదా మనకి, ఇది 6 కదా. సో ఈ 28లో నుంచి 6 రిమూవ్ చేసిందే కదా ఈ లెంత్. సో మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుందా. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటి 7 + r హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో 7 + r హోల్ స్క్వేర్ నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నా. 7 + r హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49 ప్లస్ r స్క్వేర్ ప్లస్ 2ab అంటే 14r అవుతుందా మనకి. 2 7s are 14 into r 14r. ఇది ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ అంటే ఎంత 49 ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 28 - r స్క్వేర్. 28 స్క్వేర్ అంటే ఎంత 784 వస్తుంది. ఓకేనా, ప్లస్ r స్క్వేర్ మైనస్ 2ab 2 8s are ఎంత 56 r అవుతుంది. సో ఇదే కదా మిగిలింది మనకి రైట్ సైడ్. 49 క్యాన్సల్, r స్క్వేర్ క్యాన్సల్. ఈ 56 యువతలకు వస్తే 56 60 70 r మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 784. సో ఇక్కడ 7 10 టైమ్స్ పోతుంది. 7 1s are 7 1s are 7 2s are. ఫైనల్గా 0.0 పోతే ఇక్కడ పాయింట్ వస్తుందా 11.2నా. రేడియస్ నీకు ఎంత వచ్చింది 11.2 వచ్చింది. రేడియస్ ఎంత 11.2. దేని రేడియస్ వచ్చింది, షేడ్ చేయబడిన ప్రదేశం యొక్క రేడియస్ వచ్చింది. సో దాని యొక్క ఏరియా అన్నాడు కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 22/7. 22 ఏరియా కదా మనకు కావాల్సింది. 22/7 పై r స్క్వేర్. సో 11.2 ఇంటూ 11.2. సో ఇలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఏరియా అనేది ఆన్సర్ అనేది ఫైనల్గా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అంటే చూద్దామా. 2 2s are ఎంత 2 2s are 4 4 2s are ఎంత 8. సో 8 మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది కదా, 7 క్యాన్సిల్ చేద్దాం. 7 1s are 7, 7 6s are 42 22 into 1.6 into 11.2 సో మీరు ఇక్కడ గమనిస్తే యూనిట్ డిజిట్స్ ఎలా ఉన్నాయో చూడండి. యూనిట్ డిజిట్స్ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. సో యూనిట్ డిజిట్ పట్టుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా 2 6s are 12, 2 2s are ఎంత 4. ఖచ్చితంగా మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 4 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 4 ఉన్న ఆప్షన్ ఏది, ఏమవుతుందంటే మనకు ఆన్సర్ డి 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సో ప్రొసీజర్ చేస్తే మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసి సాల్వ్ చేస్తాం. సో ప్రొసీజర్ కాకుండా మరి వేరే విధంగా ఎలా చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు అంటే 11 మల్టిపుల్ చేయొచ్చు. ఎందుకు 11 మల్టిపుల్ చేస్తున్నామంటే మీరు గమనిస్తే సర్కిల్ సెమీ సర్కిల్లో ఫార్ములా ఏంటి, సెమీ సర్కిల్ ఏరియా ఎంత ½ πr², సర్కిల్ యొక్క ఏరియా ఎంత πr². సో రెండిట్లో పైన సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. పై వాల్యూ అంటే ఎంత 22/7 అంటే 11 మల్టిపుల్ ఉంది కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 11 మల్టిపుల్స్ ఏవైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో 11 మల్టిపుల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ డిఫరెన్స్ 11th అయినా పోవాలి లేదా 0 అయినా అవ్వాలి. అలా చెక్ చేస్తే సరిపోతుంది కదా ఈ ప్రొసీజర్ చేయడం ఎందుకు అనుకుంటే. సో చూద్దామా. సో 4 4 6 6 + 4 10 10 + 4 14. సో 14 నుంచి 5 తీసేస్తే 9 అవుతుంది, 11తో పోదు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దామా.
4 6 8 4 + 6 10 10 + 8 18 సో 18లోంచి 0 + 4 4 18లోంచి 4 పోతే 14 14 11తో పోతుందా పోదు సో సెకండ్ మనకి థర్డ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కావట్లా సో చూద్దామా 3 + 2 5 5 + 2 ఏమవుతుంది 7 అవుతుంది సో 8 + 8 ఎంత 16 16లోంచి 7 పోతే మనకి ఏం మిగులుతుంది 9 మిగులుతుంది 16 లో 7 పోతే 9 ఇది కూడా మనకి 11తో పోవట్లా సో చూడండి 3 + 4 7 7 + 4 ఎంత 7 + 4 11 వస్తుంది చూడండి ఇక్కడ 3 + 4 7 7 + 4 11 9 + 2 11 11 - 11 సో ఏమొచ్చింది రిజల్ట్ 0 మనకి ఏం రావాలి 0 అయినా రావాలి లేదా 11 మల్టిపుల్ అయినా రావాలి అలా 11 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది సో ఫస్ట్ మీరు ఇలాంటి మెన్సురేషన్ క్వశ్చన్స్లో పై ఎక్కడైతే మనం సబ్మిట్ చేస్తామో అటువంటి క్వశ్చన్కి మాత్రమే 11 మల్టిపుల్ ఆప్షన్ చెక్ చేయండి అలాంటి ఆప్షన్ ఒకటే ఉందంటే ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ ఆఫ్ చేయొచ్చు ఆన్సర్ పెట్టేయచ్చు ఓకేనా See the next question number 39 the area of regular hexagon is equal to the area of square what is the ratio perimeter of the regular hexagon to the perimeter of the square సాధారణ షడ్భుజి యొక్క వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానం అన్నాడు సాధారణ షడ్భుజి చుట్టుకొలత మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతల మధ్య గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు సో ఇక్కడ షడ్భుజం అంటే ఎలా ఉంటుంది మనకి షడ్భుజం అనేది సమాంతర చతుర్భుజం అని చెప్తాం దాన్ని ఇలా ఉంటుంది ఓకేనా ఎన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాంబినేషన్ ఇది అంటే మొత్తం 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక మిక్స్ అయితే వచ్చేది మనకి ఏంటి షడ్భుజి ఇలా 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఆల్రెడీ చతురస్రం అంటే తెలుసు స్క్వేర్ అనేది ఓకేనా అన్ని సైడ్స్ అనేది ఈక్వల్ ఉంటాయి కాకపోతే ఇక్కడ సైడ్స్ ఎంతో మనం తెలియదు కాబట్టి ఏనే తీసుకుంటాం అన్ని సైడ్స్ ఏనే ఉంటాయి చతురస్రం యొక్క సైడ్ ఏమొచ్చేసరికి బి అని తీసుకుంటున్నా అన్ని సైడ్స్ బినే ఉంటాయి కండిషన్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సాధారణ షడ్భుజి యొక్క వైశాల్యం చతురస్ర వైశాల్యానికి సమానం అన్నాడు ఓకేనా షడ్భుజి యొక్క వైశాల్యం ఎంత అంటే ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత √3/4a² అలాంటిది చతుర్భుజం యొక్క వైశాల్యం అంటే 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కాబట్టి 6 × √3 దాన్ని ఏమని రాస్తున్నా అంటే 6 √3/4గా తీసుకుంటున్నా 6 √3/4a² ఈ వైశాల్యం = చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే చతురస్రం భుజం ఎంత ఉంది మనకి బి ఉంది అప్పుడు దాని వైశాల్యం ఏమవుతుంది b² అవుతుంది ఓకేనా సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే వాల్యూస్ని 2 2s 2 3s అవుతుంది సో స్క్వేర్ యువతలకు వస్తే b² యువతలకు వస్తే a²/b² అవుతుంది అంటే a/b = ఓకేనా సో 3 √3/2 2 పైకి వెళ్తుంది కదా సో 2/3 √3 సో స్క్వేర్ కాస్త అవతలకి వెళ్తే √ అవుతుంది మొత్తానికి √ అవుతుంది ఓకేనా ఇంతవరకు క్లియర్ కదా మనకి ఏమొచ్చింది ఇప్పుడు షడ్భుజి యొక్క భుజం వచ్చింది అలాగే చతురస్రం యొక్క భుజాల వాల్యూస్ వచ్చినాయి సో ఇప్పుడు మనది ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫైనల్గా మనకంటే సాధారణ షడ్భుజి యొక్క చుట్టుకొలత మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలకు మధ్య గల నిష్పత్తి అన్నాడు ఓకేనా సో మనకి ఇక్కడ షడ్భుజి యొక్క భుజం ఎంత వచ్చింది ఏ వచ్చింది చుట్టుకొలత అంటే ఏంటి అలాంటి భుజాలు ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి సో 6a అవుతుంది చతురస్రం యొక్క భుజం బి ఉంది చుట్టుకొలత ఎంత 4b అవుతుంది ఓకేనా సో ఇక్కడ 6 తీసుకోండి 6a ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తే ఇవి 2 2s 2 3s అవుతుంది సో 3:2 రేషియోలో ఉన్నాయి ఓకేనా సో ఈ లెఫ్ట్ సైడ్లో అంటే ఏ వాల్యూ ఇంత వచ్చింది బి వాల్యూ ఇంత వచ్చింది అంటే a/b వాల్యూస్ ఇలా వచ్చినాయి కదా సో 3/2 యువతలు ఉన్నట్టే అవతల కూడా 3/2తో మల్టిపుల్ చేయండి అవతల కూడా ఈ 3/2తో మల్టిపుల్ చేస్తే √ లోపలికి వెళ్ళాలి అంటే సో ఖచ్చితంగా 3 కాస్త ఏమవ్వాలి 9 అవుతుంది 2 కాస్త ఏమవుతుంది 4 అవుతుంది ఈ 9 కాస్త రూట్లోంచి బయటికి తీసుకెళ్తే 3 4ని రూట్లోంచి బయటికి తీసుకెళ్తే 2 3/2 సరిపోయింది కదా సో ఈ వాల్యూని మనం ఎక్స్ప్రెషన్ ఏంటో క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి 2 1s 2 2s 3 1s 3 3s సో ఫైనల్గా మనకి 3 అంటే √3 ఇక్కడ 2√3 మిగిలింది 2√3 మిగిలింది సి ఇక్కడ ఫైనల్గా రాస్తున్నా చూడండి ఈ ఎక్స్ప్రెషన్ని ఏం మిగిలిందో √3 √2√3 ఇది మనకి ఫైనల్గా మిగిలింది ఓకేనా నోనెట్లో మిగిలింది 3 మిగిలింది సపరేట్గా రాసిన రూట్స్ని √3 √2√3 ఇది క్లియర్ సో ఇక్కడ ఈ రేషియోలో ఉన్నాయి మనకి దేనికి రేషియో అన్నాడు ఇక్కడ షడ్భుజి యొక్క చుట్టుకొలతకి మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతకి మధ్య నిష్పత్తి ఇలా ఉంది ఇచ్చిన ఆప్షన్ చూద్దామా
ఫస్ట్ √3 ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, ఏమీ లేవు. సో √3 ఉన్న ఆప్షన్స్ లేవు కాబట్టి సో అంటే ఏంటి, ఇక్కడ ఏదో కొంచెం క్యాల్కులేషన్ ఎక్స్టెండ్ చేశాడు. సో చూస్తే డినామినేటర్ని డినామినేటర్లో మల్టిపుల్ చేద్దామా, ఎందుకని ఇక్కడ √3 అనేది ఇక్కడ ఉంది కానీ 2 ఉంది. సో ఇది కాదు. స్టార్టింగ్లో √6 √6 √3 ఉంది, √6 √3 ఉంది, ఇక్కడ కూడా √6 √3 ఉంది. అంటే డినామినేటర్ని డినామినేటర్ మల్టిపుల్ చేద్దాం, చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది వాల్యూ, ఇక్కడ 2 √3 అవుతుంది. సో డినామినేటర్ని డినామినేటర్లో మల్టిపుల్ చేస్తున్నాను నేను. సో √2 √3 ఓకేనా. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది, √2 √3 √2 ఇంటూ √3 ఎంత ఏమవుతుంది, √2 ఇంటూ √3 √6 అవుతుందా, √6 √3 బై √2 √3 అంటే a ఇంటూ ఏ స్క్వేర్ కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మిగిలిది ఎంత, 2 √3 మిగులుతుంది. సో ఈ కాంబినేషన్లో ఉందా మనకంటే, ఎస్ ఈ కాంబినేషన్లో ఉంది. √6 √3 √2. సో ఇది కాదు. సో లాస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి మీరు, √6 √3 2 √3 ఉంది, √6 √3 2 √3. సో సరిపోయింది కదా, కరెక్ట్ కాంబినేషన్. సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్ కంటే మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 40. ఏ క్యూబాయిడ్ హ్యాస్ డైమెన్షన్స్ 8 cm, 10 cm, 12 cm. It is cut into small cubes of size 2 cm. What is the percentage increase in the total surface area? ఒక దీర్ఘగణం యొక్క కొలతలు 8 cm, 10 cm, 12 cm అంట. దీనిని 2 cm భుజంగా గల చిన్న గణాలుగా కత్తిరించబడుతుంది. అయినా మొత్తం ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఇక్కడ దీర్ఘగణం యొక్క కొలతలు ఏమన్నాడు, 8 10 12 అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం అంటే ఇది లెంత్ విడ్త్ హైట్ అనేది మనకి ఇచ్చాడు, లెంత్ విడ్త్ హైట్ ఇచ్చాడు. అయితే దీన్ని 2 cm భుజంగా గల చిన్న చిన్న గణాలుగా కత్తిరించాడు. అయినా మొత్తం ఉపరితల వైశాల్యంలో అంటే ఇనిషియల్ వైశాల్యం ప్రజెంట్ వచ్చినటువంటి ఉపరితల వైశాల్యం. ఇనిషియల్ వైశాల్యం అంటే ఏంటి, ఇప్పుడు దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఉంటుంది కదా, ఆ వైశాల్యానికి కొత్తగా ఫామ్ అయ్యేటువంటి కొత్తగా కొన్ని గణాలు ఫామ్ అవుతున్నాయి. ఆ గణాల మొత్తం యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి మధ్య గల ఇంక్రిమెంట్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని సంపూర్ణ తల వైశాల్యం కనుక్కుందాం. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కుందాం. ఎలా వస్తుంది, 2 ఇంటూ LB BH HL అన్ని 2 టైమ్స్ రిపీట్ అవుతాయి కదా. LB అంటే 8 ఇంటూ 10 ఎంత, 18 LB. ఓకేనా. నెక్స్ట్ BH అంటే 10 ఇంటూ 12 ఏమవుతుంది, 120 అవుతుంది. ప్లస్ HL మీన్స్ ఇక్కడ హెచ్ ఇది ఎల్, 12 8 సార్ ఎంత, 96. ఇదేమవుతుందంటే మనకి సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం అవుతుంది. దీర్ఘగణం యొక్క కంప్లీట్ మొత్తం సంపూర్ణ తల వైశాల్యం అనేది మనకు అవుతుంది. సో ఇక్కడ 120 ప్లస్ 80 ఎంత, 200 ప్లస్ 96 ఎంత, 296. సో టోటల్ సమ్ చేస్తే 296 అంటే ఒక 300కి ఒక 4 తక్కువ ఉంది. 300 అనుకుంటే 300 ఇంటూ 2 ఎంత, 600. ఈ 600లో నుంచి ఇప్పుడు మనకి 8 తీసేస్తే ఎంత అవుతుంది, 592 అవుతుంది. ఓకేనా. సో వాల్యూ ఎంత అంటే 592. ఓకేనా. 300కి 4 తక్కువ ఉంది, 2 టైమ్స్ మల్టిపుల్ చేసిన 2 4 8 రిమూవ్ చేస్తే 600 నుంచి 592. ఈ 592 అనేది ఏంటి అంటే మనకి సంపూర్ణ తల వైశాల్యం అవుతుంది. దేనికి, దీర్ఘగణానికి. దీన్ని ఇలా ఉంచాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీర్ఘగణాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. ఒక్కొక్క పీస్ ఎంత ఉండాలి, ఒక్కొక్క పీస్ ఒక చిన్న గణం అవుతుంది. దాని యొక్క లెంత్ ఎటు చూసినా సరే లెంత్ విడ్త్ హైట్ 2 cm ఉండే విధంగా కొన్ని పీసెస్ని విడగొట్టాలి. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఈ దీర్ఘగణం యొక్క వాల్యూమ్ ఏదైతే ఉంటుందో దీర్ఘగణం యొక్క వాల్యూమ్ ఏంటది, లెంత్ విడ్త్ హైట్, ఆ ఘనపరిమాణం అంటే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఈ స్మాల్ క్యూబ్స్ మొత్తం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది కదా. ఎందుకు అవుతుంది అంటే ఈ మొత్తం బాక్స్నే కదా విడగొడుతున్నాం చిన్న చిన్న బాక్సులుగా. ఒక పెద్ద బాక్స్ని చిన్న బాక్స్లో విడగొడుతున్నామంటే మొత్తం పెద్ద బాక్స్ యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఇంటూ ఒక్కొక్క బాక్స్ యొక్క ఘనపరిమాణం. అదే కదా మనకు వాల్యూమ్. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్, ఎన్ని బాక్సెస్ మనకు తెలియదు కాబట్టి n అని తీసుకుంటున్నా. ఈచ్ బాక్స్ వాల్యూమ్ కావాలి. ఈచ్ బాక్స్ వాల్యూమ్ అంటే ప్రతి బాక్స్ 2 cm అనేది ఉంది అంటున్నాడు. అంటే లెంత్ విడ్త్ హైట్ 2 ఉంటుంది. 2 క్యూబ్ అంటే ఎంత, 8 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 8 క్యాన్సిల్ అవుతుందా. సో 10 ఇంటూ 12 ఎంత, 120. సో నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ, 120. అంటే బాక్సెస్ మీన్స్ నెంబర్ ఆఫ్ అంటే మొత్తం ఎన్ని గణాలు వస్తున్నాయి, చిన్న చిన్న గణాలు 120 చిన్న చిన్న గణాలు వస్తున్నాయి. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇక్కడ ఒక గణం యొక్క సైడ్ గణం ఈచ్ అంటే ప్రతి గణం యొక్క భుజం ఉంది, అలాగే 120 గణాలు ఉన్నాయి. సో సర్ఫేస్ ఏరియా అంటే ఒక గణం సర్ఫేస్ ఏరియాను ఫైండ్ అవుట్ చేసి
ఒక గణం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 120 వేసుకుంటే మొత్తం గణాల సర్ఫేస్ ఏరియాలు వస్తాయి కదా. సో ఇప్పుడు చెప్పండి, భుజం 2 ఉంది, సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం కదా. సో సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే మనకి సర్ఫేస్ ఏరియా మీన్స్ ఉపరితల వైశాల్యం 6a² అవుతుందా. a² అంటే ఏ వాల్యూ ఎంత అంతా 2 కదా, 2 స్క్వేర్ అంటే 4, 6 4 జార్ ఎంత 24. అంటే ఒక సర్ఫేస్ ఏరియా 24, అలాంటి ఎన్ని ఉన్నాయి 120 ఉన్నాయి. సో 120 ఉన్నాయి. 120 × 24 తీసుకుంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కదా. సో 0 0 12 4 జార్ 48, 12 2 జార్ 24 + 8 28, 288 అంటే 2880 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం. ఓకేనా. సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి వాల్యూ మొత్తం 120 చిన్న గణాల యొక్క ఉపరితల వైశాల్యం. సో ఎంత పెరిగింది మనకి ఇక్కడ గమనిస్తే మీరు 592 అంటే రౌండ్ ఫిగర్ 600 అనుకుంటే 2880లో నుంచి 600 తీసేస్తే 2000 తీసేస్తే మనకు మిగిలేది ఎంత 2800లోంచి 600 పోతే 280. ఇక్కడ 8 అనేది దీనికి యాడ్ చేస్తే 88 అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటే దీర్ఘగణం యొక్క సర్ఫేస్ ఏరియా దీని సర్ఫేస్ ఏరియాకి ఎంత ఇంక్రీజ్ అయింది 2288 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఒరిజినల్ వాల్యూ ఎంత ఇదే కదా 592/592. ఓకేనా. సో ఒరిజినల్ వాల్యూ మీద ఇంక్రీజ్ అయిన వాల్యూ ఇంటూ 100. ఎందుకు ఇంటూ 100 చేస్తున్నా చూడండి, మొత్తం ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనిస్తే 592ని రౌండ్ ఫిగర్ 600 అనుకుందాం. సో రౌండ్ ఫిగర్ 600 అనుకుంటే 600 అయితే సో 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 6 3 జారా 6 3 జార్ ఎంత 18, 48, 6 8 జార్ ఎంత 48 అంటే 38 చేంజ్లో వస్తుంది. అంటే 38 ఫస్ట్ 2 digits 38 ఉన్నాయి. సో ఇచ్చిన ఆప్షన్లో ఇక్కడ 38 ఉందా లేదు, ఇక్కడ 38 ఉందా లేదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ కూడా 38 లేదు. చూడండి ఇక్కడ 38లో వస్తుందా. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనకి 386.5 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 386.5% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 41. Number of apples in basket A and basket B are in the ratio 4:5 respectively. If 7 more apples are added in the basket A and 5 apples are withdrawn from basket B, then the number of apples in both the baskets become equal అన్నాడు. Find the original number of apples in basket A. సో ఇక్కడ బాస్కెట్ ఏ మరియు బాస్కెట్ బిలో యాపిల్ల సంఖ్య వరుసగా 4:5 నిష్పత్తిలో ఉంది అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ బాస్కెట్ ఏలో మరో 7 యాపిల్స్ జోడించాడంట. బి అనే బాస్కెట్ నుంచి 5 యాపిల్లను తీసేసిండు అంటే రిమూవ్ చేసిండు. రిమూవ్ చేసిన తర్వాత 2 బాస్కెట్లోనే యాపిల్ సంఖ్య సమానంగా ఉంటుంది అంటున్నాడు. ఓకేనా. ఒక దాంట్లో కలిపాడు, మరో దాని నుంచి రిమూవ్ చేశాడు. అలా చేయడం వలన రెండిట్లో ఈక్వల్ క్వాంటిటీలో ఉంటుంది అంటున్నాడు. సో అప్పుడు బాస్కెట్ ఏలో ఉన్న అసలైన మీన్స్ ఇది వరకు ఇనిషియల్గా ఉన్నటువంటి యాపిల్ సంఖ్య ఎంతో చెప్పమని చెప్తున్నాడు. ఓకేనా. క్వశ్చన్ క్లియర్ కదా. డేటా కనుక చూస్తే ఏ అనే బాస్కెట్ బి అనే బాస్కెట్ రేషియోలో ఉంది మనకి 4:5. ఒరిజినల్గా ఏ రేషియోలో ఉన్నాయి 4:5 రేషియోలో ఉన్నాయి. ఏలో 4 parts యాపిల్స్ ఉన్నాయి, బిలో 5 parts యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటి మనకి బాస్కెట్ ఏలో ఉన్న ఇనిషియల్ యాపిల్స్ ఎన్ని. ఇనిషియల్ అంటే 4 parts అవుతుందా. సో 4 parts. సో ఇచ్చిన ఆప్షన్స్లో 4తో డివైడ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. రెండు ఆప్షన్స్ ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా సరే మనం క్యాల్కులేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో 4 అనేది 4 1 జార్ 4 2 జార్ ఫస్ట్ ఆప్షన్ ఛాన్స్ ఉంది. 4 9 జార్ 36 సెకండ్ ఆప్షన్ ఛాన్స్ ఉంది. 4 6 జార్ 4 15 జార్ అన్ని ఆప్షన్స్ పోతున్నాయి. సో త్రూ ఆప్షన్ ద్వారా అయితే మనం డైరెక్ట్గా చెప్పలేము. సో సొల్యూషన్ అయితే చేయాలి. సో చూద్దాం. ఇక్కడ ఏ బి ఉంది 4 5 ఇంతవరకు క్లియర్. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే బాస్కెట్ ఏలో 7 యాపిల్స్ యాడ్ చేసిండంట. సో దీన్ని ఏమని చెప్తున్నా అంటే 4a రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది కాబట్టి 4a + 7. నెక్స్ట్ బి బాస్కెట్ నుంచి 5 యాపిల్లను ఉపసంహరించుకున్నాడు. బి అంటే 5a నుంచి అంటే 5a పార్ట్స్ కదా నుంచి ఎన్ని తీసేసినాడు 5 తీసేసిండు. అప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి అన్నాడు. సో 1:1. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే 4a + 7 ఈ 5a అవతలకి వెళ్తుందా 5a - 5 ఈ 4a అవతలకి వెళ్తే ఫైనల్గా a = 12 వస్తుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. సో 4a 5a మనకి ఫస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి 4 × 12 12 4 జార్ ఎంత అంటే 48. ఇనిషియల్గా ఎన్ని ఉన్నాయి బాస్కెట్ ఏ అనే బాస్కెట్ యాపిల్స్ 48 యాపిల్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకేనా. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. 2 years ago from now, the ratio of ages of Vikram and Vijay was 4:5 respectively. 2 years hence from now, the ratio of ages of Vijay and Vikram would be 6:5.
ఓకేనా. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విక్రమ్. ఇప్పటి నుండి 2 సంవత్సరాల క్రితం విక్రమ్ మరియు విజయ్ వయసుల నిష్పత్తి 4:5 అంటున్నాడు. ఇప్పటి నుంచి 2 సంవత్సరాల తర్వాత విజయ్ మరియు విక్రమ్ వయసుల నిష్పత్తి వరుసగా 6:5 అంట. అయితే విక్రమ్ ప్రస్తుత వయసు ఎంతో చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు. ఫస్ట్ మనం ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఎప్పటి నుంచి 2 years ఎగో అన్నాడు కదా, విక్రమ్ విజయ్. ఓకేనా, ఎవరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, విక్రమ్ విజయ్ ఉన్నారంట. సో ఇక్కడ 2 years ఎగో వాళ్ళ రేషియో ఎలా ఉంది, 4:5 రేషియోలో వాళ్ళ ఏజ్ ఉంది. 2 years ఎగో 4:5 రేషియోలో ఉంది. నెక్స్ట్ 2 years తర్వాత అంటే ఆఫ్టర్ 2 years అంటున్నాడు కదా, ఆఫ్టర్ 2 years విజయ్ మరియు విక్రమ్ వయసుల మధ్య నిష్పత్తి అన్నాడు. విజయ్ మరియు ఫస్ట్ విజయ్ గురించి చెప్తున్నాడు. విజయ్ మరియు విక్రమ్ ఎంత, 6:5 అన్నాడు. అంటే ఇక్కడ 5 తీసుకోండి, ఇక్కడ 6 తీసుకోండి. విజయ్ 6 ఉండాలి, విక్రమ్ 5 ఉండాలి. చూస్తే మీరు ఇక్కడ 4 కాస్త 5 అయింది, 5 కాస్త 6 అయింది. ఈక్వల్గా ఇంక్రిమెంట్ అయింది, ఈక్వల్ పార్ట్స్ ఇంక్రిమెంట్ అయింది. ఎన్ని పార్ట్స్ పెరిగాయి, 1 part పెరిగింది. సో ఈ 1 part ఇంక్రీజ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, పాస్ట్ 2 years ఫ్యూచర్ 2 years, మొత్తం ఎన్ని ఇయర్స్ పట్టింది, 4 years టైం పడుతుంది. 4 years టైం పడుతుంది. అయితే ఏం కనుక్కోమన్నాడు, విక్రమ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత. సో విక్రమ్ యొక్క ఏజ్ ప్రజెంట్ది లేదు, 2 years ఎగోది ఉంది, 2 years ఆఫ్టర్ ఉంది. ఈ రెండిట్లో ఏ వాల్యూ కనుక్కున్నా సరే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 2 years ఎగో కనుక్కో +2 యాడ్ చేస్తే ప్రజెంట్ వస్తుంది. 2 years ఆఫ్టర్ది కనుక్కో -2 తీసేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. సో నేను పాస్ట్ తీస్తున్నా, 4 parts ఎంత. ఓకేనా, 1 4s are 4, 4 4s are ఎంత, 16. 2 years ఎగో విక్రమ్ ఏజ్ 16 ఉంది, ప్రజెంట్ అడిగాడు కాబట్టి 2 years ఎగో నుంచి ప్రజెంట్ అంటే +2 years అవుతుందా. సో ఎన్ని ఇయర్స్ పడుతుందంటే 18 years పడుతుంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ 1/1, 2/2, 3/3, so on 22/22. సో ఇక్కడ ఒక లబ్ధం ఇచ్చాడు. ఈ లబ్ధం చివరన వచ్చేటువంటి ఆ లబ్ధాన్ని మనం సింప్లిఫై చేస్తే చివరన వచ్చే సున్నాల సంఖ్య ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ లబ్ధం చూస్తే 1/1, 2/2, 1/1, 2/2, 3/3 ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పండి క్లియర్గా. ఒక జీరో ఫామ్ అవ్వాలంటే ఏ పేరు ఉండాలి, 2 అనే ఒక నెంబర్, 5 అనే ఒక నెంబర్ ఒక పేరుగా ఉండాలి. మీన్స్ ఇక్కడ ఒక 2 అనేది ఒకసారి 5ని ఒకసారి మల్టిపుల్ చేస్తే 2/1, 5/1, 2 5s are ఎంత, రిజల్ట్ 10 వచ్చింది. అంటే మనకి ఒక ప్రోడక్ట్ని మనం చేసిన తర్వాత జీరో ఫామ్ అవ్వాలంటే ఆ ప్రోడక్ట్లో ఒక 2 ఒక 5 ఉంటే ఒక జీరో ఫామ్ అవుతుంది. ఒకవేళ ఆ ప్రోడక్ట్లో 2s అనేవి ఒక 50 ఉన్నాయి, 5s అనేవి ఒక 50 ఉన్నాయి. సో ఎన్ని జీరోస్ ఫామ్ అవుతాయి, 50 pairs ఫామ్ అవుతున్నాయి. 2 5 కలిపి 250 ఉన్నాయి, 550 ఉన్నాయి. సో 50 pairs ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి, 50 zeros అనేది మన ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2s అనేవి 90 ఉన్నాయి, 5s మాత్రం కేవలం 3నే ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి, కేవలం 3నే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్ని జీరోస్ అవుతాయి అంటే, సో 2s ఎన్నైనా ఉన్నవ్వండి, 5s ఎన్నైతే ఉంటాయో అంటే కేవలం 5s 3 ఉన్నాయి కాబట్టి 3 pairsనే ఫామ్ చేస్తాయి. సో 3 zeros అనేవి అవుతాయి కరెక్ట్గా. ఓకేనా, పాయింట్ అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు ఏ ఎక్స్ప్రెషన్ తీసుకున్నా 2s అనేవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, 2s ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, 5 అనేది తక్కువ సంఖ్యలో ఉంటాయి. సో మనం 2 మీద ఫోకస్ చేయకుండా ఎన్ని 5s ఫైండ్ అవుట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో నెంబర్ ఆఫ్ 5s చూద్దాం. ఎందుకని 2s అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి ఇక్కడ 2 × 11, 2/22, 2/2. ఇక్కడ చూసే దాంట్లోనే 2s చాలా కనిపిస్తున్నాయి మనకి. సో 5 మీద ఫోకస్ చేద్దాం. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయో తెలుసుకుంటే మనకి అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎన్ని 5s అయితే ఉంటాయో అన్ని జీరోస్ మనకి ఉంటాయి అక్కడ. ఇక్కడ 5s వచ్చే సిచ్యువేషన్ ఏంటి, 1/1, 2/2, 3/3, 4/4, 5/5. ఓకేనా, 5/5. 5/5 అంటే 5/5 అంటే ఎన్ని 5s వస్తున్నాయి, 5s 5 వస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది మనకి 5 అనేది. సో 6 7 8 10, 10 దగ్గర వస్తుందా, 10/10 దగ్గర కూడా మనకి 5 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది, 15 దగ్గర కూడా 5 వస్తుంది. 15/15. ఓకేనా. సో నెక్స్ట్ అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సరే మల్టిపుల్ తీసుకుందాం, ఎందుకంటే మనకి మిడిల్లో మల్టిపుల్ అని చెప్తున్నాడు కదా. 5/5, 10/10, 15/15. నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది 5, 20 దగ్గర వస్తుందా, 20 దగ్గర 20/20. సో ఇందులో 5 అంటే 5 × 1, 10 అంటే 5 × 2, 15 అంటే 5 × 3, 20 అంటే 5 × 4. ఓకేనా, సో అన్ని 5 సపరేట్ అవుతున్నాయి. సపరేట్ చేస్తే 5/5 అంటే 5s 5 ఉన్నాయి,
సో అక్కడ 5 power 10 2 power 10 అంటే మనం ఓన్లీ 5 మీదే కదా ఫోకస్ చేస్తుంది. 5s ఎన్ని ఉన్నాయి ఇక్కడ 10 ఉన్నాయి. సో 10 ఉంటాయి. సో నెక్స్ట్ 15s అంటే 3 5s అంటే 5 power 15 3 power 15 అంటే 5s ఎన్ని ఉన్నాయి ఇక్కడ 15 ఉన్నాయి. ఇక్కడ 20 అంటే 4 5s 20 ఓకేనా. 4 5s 20 4 power 20 5 power 20 మన కాస్ట్ ఏంటి 5సే కాబట్టి 25s ఉన్నాయి. సో మొత్తం యాడ్ చేస్తే 5s టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి 20 30 40 50 5s ఉన్నాయి. ఎన్ని 5s ఉన్నాయి 50 5s ఉన్నాయి. అంటే 5 power 50 5s ఎన్ని ఉన్నాయి 50 ఉన్నాయి. దాన్ని ఎలా రాస్తాం 5 power 50గా రాస్తాం. సో 2s ఎక్కువ ఉంటాయి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. 2s ఎక్కువ ఉంటాయి. ఇందాక మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. సో 5s 50 ఉన్నాయి కాబట్టి మనకి ఫామ్ అయ్యే జీరోస్ ఎన్ని అంటే 50 జీరోస్. పాయింట్ అర్థమైందా? చూడండి ఇక్కడ 5 power 50 2 power 2s ఖచ్చితంగా 50 ప్లస్ ఉంటాయి. 50కి ప్లస్ఏ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది 50 పేర్స్ ఫామ్ అవుతున్నాయి. 50 పేర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి 50 జీరోస్ మనకు వస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. మొత్తం 5 జీరోస్ ఉంటాయి. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ 44. LCM of two numbers is 22 times their SCF అన్నాడు. If one of the number is 132 and sum of SCF and LCM is 276, then find the other number. రెండు సంఖ్యల కసాగు మరియు వాటి గసాబా 22 టైమ్స్ అన్నాడు. సంఖ్యలో ఒకటి 132 అయితే గసాబా మరియు కసాగుల మొత్తం 276 అవుతుందంట. అయితే మరో సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో సెకండ్ నెంబర్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఒక రేషియో ఇచ్చాడు. ఏంటంటే అది ఎల్సిఎం రేషియో అండ్ హెచ్సిఎఫ్ రేషియో ఇచ్చాడు. 22 టైమ్స్ దర్ హెచ్సిఎఫ్ అన్నాడా. ఎల్సిఎం అనేది 22 టైమ్స్ దర్ హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం 22 పార్ట్స్ వస్తుంది. హెచ్సిఎఫ్ అనేది 1 పార్ట్ వస్తుంది. టోటల్ ఎన్ని పార్ట్స్ వస్తుంది 23 పార్ట్స్. టోటల్ ఎంత 23. సో ఆ 23 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో రెండింటి యొక్క సమ్ ఇచ్చాడు కదా 276 అని. ఓకేనా. 23 పార్ట్స్ అనేది 276 అయితే 1 పార్ట్ ఎంత సో 1 పార్ట్ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఎస్ఎఫ్ వస్తుంది. నువ్వు 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఎల్సిఎం కూడా వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 2 అనేది 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైమా ఫస్ట్ డిజిట్ 6 రావాలి. 3తో డివైడ్ చేస్తున్నావు. 6 రావాలంటే అంటే 3 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తేనే కదా నీకు 6 వచ్చేది. అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 12 టైమ్స్ పోతుందని క్లియర్గా అర్థమైపోతుంది. సో 2 1s 3 2s 12 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 1 పార్ట్ అనేది ఏమవుతుంది 12 అవుతుంది. సో నీకు హెచ్సిఎఫ్ ఏమొస్తుంది దీంతో 12 అనేది హెచ్సిఎఫ్ వస్తుంది. హెచ్సిఎఫ్ ఏమొస్తుంది 12 అయితే ఎల్సిఎం ఏమవుతుంది 22 × 12 అవుతుంది. ఓకేనా. 1 పార్ట్ 12 అయితే 22 పార్ట్స్ ఎంత 22 × 12. సో నీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు వాల్యూస్ వచ్చేసినాయి. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చాడు డేటాలో సంఖ్యలో ఒక సంఖ్య 132 అన్నాడు. ఒక సంఖ్య ఏమని చెప్తున్నాడు 132 అన్నాడు. అయితే గసాబా కసాగుల మొత్తం 276 అన్నాడు. ఈ డేటా అయిపోయింది. అయితే మరో సంఖ్య ఎంత ఇప్పుడు చెప్పండి నాకు. రెండు సంఖ్యలను మల్టిపుల్ చేస్తే రెండు సంఖ్యలు మీన్స్ ఏ ఇంటూ బి చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఆ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఇదే కదా మనకి తెలిసిన బేసిక్ కండిషన్. సో ఇక్కడ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎల్సిఎం ఏముంది మనకి 22 × 12 హెచ్సిఎఫ్ ఏముంది 12 ఉంది. 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 12 ఉంది. సో ఎల్సిఎం ఎంత ఉంది 12 × 22 ఉంది. ఎల్సిఎం ఎంత ఉంది 12. ఇది హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎంత 12 × 22. సో ఇక్కడ ఇలా ఉంది. సో ఈ నెంబర్స్ 2 నెంబర్స్ ప్రోడక్ట్ని ఇలా రాసిన. దీన్ని ఎలా రాయొచ్చు 22ని 11 2s రాయొచ్చు కదా. సో 22ని మనం ఎలా రాయొచ్చు అండి 11 2s డివైడ్ చేద్దాం. సో ఇక్కడ 12 × 11 ఎంత వస్తుంది రెండింటి మల్టిపుల్ చేస్తే 132నా. సో అప్పుడు 1 నెంబర్ 132 అంటే ఈ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య 132 సరిపోయిందా. సో అప్పుడు రెండో సంఖ్య ఏమవుతుంది 12 2s ఎంత 24 అవుతుంది. మనకు అడిగింది ఏంటి సెకండ్ నెంబర్ 12 × 11 132 ఒక సంఖ్య 132 వస్తే రెండో సంఖ్య ఎంత వస్తుంది అంటే 24 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఏ మ్యాన్ స్టార్టెడ్ ఏ జర్నీ 960 km by his bike. The average speed of the bike for the whole journey is 80 km/h. He maintains the speed for 5/8 of the part distance and after that he covered the rest of the journey with the speed of 90 km/h. What is the difference between the actual time taken and the planned time for the entire journey అన్నాడు. ఒక వ్యక్తి తన బైక్ పై 960 కిలోమీటర్స్ దూరం ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే మొత్తం ప్రయాణానికి బైక్ యొక్క సగటు వేగం 80తో వెళ్ళాలి అని అనుకున్నాడు.
కానీ అతను 5/8 దూరం వరకు బైక్ వేగంతో వెళ్ళిండంట. మరియు ఆ తర్వాత అతను గంటకి 90 వేగంతో మిగిలిన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. బైక్ వేగంతో అంటే దాని అర్థం ఏంటి? ఒరిజినల్ వేగంతో. బైక్ వేగంతో అంటే ఏంటి? ఒరిజినల్ వేగంతో. ఏంటి ఒరిజినల్ వేగం? 80 కదా. సో కొంత డిస్టెన్స్ ఏమో 80తో వెళ్ళాడు, మిగిలిన డిస్టెన్స్ ఏమో 90తో వెళ్ళాడు. యాక్చువల్గా మొత్తం 80తోనే వెళ్ళాలని అనుకున్నాడు ఫస్ట్ ప్లానింగ్ అయితే. నెక్స్ట్ ఏమన్నాడు? వేగంతో మిగిలిన ప్రయాణాన్ని పూర్తి చేశాడంట. అయిపోయింది. మొత్తం ప్రయాణం కోసం తీసుకున్న అసలు సమయానికి మరియు అనుకున్న సమయానికి మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. సో అనుకున్న సమయానికి అంటే ఫస్ట్ ఒకటే స్పీడ్తో వెళ్తే ఇంత టైం పడుతుందని అనుకున్నాడు. అది అంటే ఒకటే స్పీడ్తో వెళ్తే ఇంత టైంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అదొక కండిషన్. నెక్స్ట్ ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటి అంటే రెండు వేరు స్పీడ్స్ తోటి వేరు డిస్టెన్స్లో వెళ్తున్నాడు. ఇలా కొంత టైం పట్టింది. ఆ ఇనిషియల్ టైంకి ఇలా సెకండ్ షెడ్యూల్ మారింది కదా, మారిన టైంకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే క్వశ్చన్ని ఫస్ట్ కంప్లీట్గా 960 కిలోమీటర్స్ 80 స్పీడ్తో కదా వెళ్తున్నాడు. 80 స్పీడ్తో వెళ్తే వెళ్ళే టైం చూద్దామా? 0 క్యాన్సిల్. 8 1 8 2 ఎన్ని అవర్స్ పడుతుంది? 12 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చేంజ్ అయింది కదా, ప్లాన్ చేంజ్ అయిందంటే 5/8 డిస్టెన్స్ బైక్ స్పీడ్తో అన్నాడా. సో టోటల్ 960లో 5/8 అన్నాడు. 5/8 డిస్టెన్స్ అంటే 8 1 8 2 12 టైమ్స్ పోతుందా? 12 5 600. అంటే 600 డిస్టెన్స్ని 80 స్పీడ్తో వెళ్తున్నాడు. నెక్స్ట్ టోటల్ 960లో 680 అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 360నా. ఈ 360ని ఎంత స్పీడ్తో వెళ్ళానని చెప్పాడు? 90 స్పీడ్తో. ఓకేనా? సో డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ మనకి టోటల్ టైం వస్తుంది కదా రెండింటిది. సో టైం చూసినట్లయితే 90 1 90 4 0 క్యాన్సిల్. ఇక్కడ 8 7 8 5 అంటే 7.5 అవర్స్ ప్లస్ 4 11.5 అవర్స్. సో 11.5 అవర్స్ టైం పట్టింది. రెగ్యులర్గా వెళ్తేనేమో 12 అవర్స్ పడుతుంది. ఇలా చేంజ్ అవడం వల్ల 11.5 అవర్స్ పడుతుంది. టైం డిఫరెన్స్ ఎంత ఉంది? రెండింటి యొక్క జర్నల్ టైం డిఫరెన్స్ ½ an hour ఉంది. ½ an hour అంటే ఎంత? 30 minutes. ఆన్సర్ ఏంటి? మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 46. ద యావరేజ్ ఆఫ్ 5 రీడింగ్స్ P1 P2 P3 P4 P5 is 36 అన్నాడు. యావరేజ్ ఆఫ్ ద లాస్ట్ 3 రీడింగ్స్ P3 P4 P5 exceeds the average of the first 3 readings P1 P2 P3 by 15 అన్నాడు. If the average of the first 2 readings is 19 అన్నాడు, then find the value of the third reading. ఇక్కడ 5 రీడింగ్లు ఉన్నాయని చెప్తున్నాడు. ఎన్ని? P1 to P5 ఉన్నాయి అన్నాడు. వాటి యొక్క సగటు ఇచ్చాడు. మనకి ఎంతని ఇచ్చాడు? 36 అన్నాడు. 5 రీడింగ్ల సగటు ఇచ్చాడు. సమ్ అంటే ఏమని చెప్తాం? మొత్తం 5 నెంబర్స్ కదా, 36 × 5 అంటే నెంబర్ ఇంటూ యావరేజ్ ఏమవుతుంది? మనకి ఆ 5 రీడింగ్స్ యొక్క సమ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? చివరి 3 రీడింగ్లు P3 P4 P5 సగటు మొదటి 3 రీడింగ్ల సగటు కంటే, మొదటి 3 అంటే ఏముంటాయి? P1 P2 P3 కదా, వీటి కంటే 15 ఎక్కువ అన్నాడు. అంటే చివరి 3 ఫస్ట్ 3 యొక్క యావరేజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? అయితే ఇక్కడ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. మొదటి 2 రీడింగ్ల సగటు 19 అన్నాడు. సగటు 19 అంటే మొదటి 2 రీడింగ్ల సమ్ ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుందా? 2 రీడింగ్స్ అన్నాడు కాబట్టి 19 2 38 అవుతుంది. ఓకేనా? అయితే 3వ రీడింగ్ యొక్క వాల్యూ ఎంత? 3వ రీడింగ్ అంటే ఎంత? P3 వాల్యూని అడుగుతున్నాడు ఇక్కడ మనకి. ఓకేనా? సో ఇక్కడ నేను ఫస్ట్ 5 రీడింగ్స్ రాస్తున్నా. అంటే P1 P2 P3 P4 P5 మొత్తం 5 రీడింగ్స్. యావరేజ్ ఎంత ఇచ్చాడు? మనకి 36. సో సమ్ అంటే ఇంటూ 5 చేస్తే సమ్ వచ్చేస్తుందా మనకి? సో ఎంత వస్తుంది? 5 30 150 5 6 30 180. మొత్తం 5 రీడింగ్స్ యొక్క సమ్ ఎంత? 180. ఇంతవరకు క్లియర్ కదా? ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే P3 P4 P5 యొక్క సగటు నుండి మొదటి చివరి 3 రీడింగ్ల యొక్క సగటు మొదటి 3 రీడింగ్ల సగటు కంటే 15 ఎక్కువ అన్నాడు. సో అంటే మనకి ఏంటి దీని అర్థం ఏంటంటే P3 P4 P5 వీటిలో నుంచి ఓకేనా చివరి 3 రీడింగ్ల నుంచి మొదటి 3 రీడింగ్లో తీసేయమని చెప్తున్నాడు. డిఫరెన్సే కదా అర్థం. కంటే 15 ఎక్కువ అంటే డిఫరెన్స్ అని అర్థం. P1 P2 P3 ఈ డిఫరెన్స్ ఎంత? 15 అన్నాడు. యావరేజ్ 15 అని చెప్తున్నాడు. యావరేజ్ 15 అంటే మనం ఇక్కడ 3 మెంబర్స్ని తీసుకున్నాం, ఇక్కడ 3 మెంబర్స్ని తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్, కామన్గా 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇంటూ 15 × 3 చేస్తే మనకి ఏమవుతుంది? టోటల్ సమ్ వస్తుంది. ఓకేనా? ఆ డిఫరెన్స్ యొక్క టోటల్ డిఫరెన్స్ అనేది ఎగ్జాక్ట్ సమ్ ఎంత ఉందో అంత వస్తుంది. సో పక్కన రాస్తాం చూడండి. 15 × 3 చేస్తాం. ఇక్కడ 15 3 ఎంత? 45. ఎంతవరకు క్లియర్ కదా?
చివరి 3 రీడింగ్ల నుంచి మొదటి 3 రీడింగ్లను తీసివేస్తే డిఫరెన్స్ ఎంత, యావరేజ్ సగటు అనేది 15 వస్తుంది. 3 నెంబర్లు కాబట్టి 3 రీడింగ్లు కాబట్టి 15 × 3 45 చేస్తున్నాం. ఓకేనా, సమ్ 45. నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్ చేస్తే ఇక్కడ మైనస్ అప్లై చేస్తే అన్నిటికీ మైనస్ వస్తుందా, మనకి అన్నిటికీ మైనస్ వస్తుంది. సో ప్లస్ P3 మైనస్ P3 క్యాన్సిల్ అయిపోతుందా. సో నెక్స్ట్ మనకి ఏం మిగిలింది ఇక్కడ, P4 ప్లస్ P5 మైనస్ P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్ టు, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది ఈజ్ ఈక్వల్ టు 45. ఇది కదా మనకి మిగిలిన వాల్యూ. ఓకేనా, అయితే మనకి ఇంకేమి ఇచ్చాడు డేటా, మొదటి 2 రీడింగ్ల సగటు ఇచ్చాడు 19 అని చెప్తున్నాడు. మొదటి 2 రీడింగ్ల సగటు 19 అంటే సమ్ ఏమవుతుంది మనకి, సమ్ 19 2 జార్ ఎంత 38. సో సమ్ అనేది మనకి 38 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, నేను డైరెక్ట్ ఇక్కడ అప్లై చేసేస్తున్నా. మొదటి 2 రీడింగ్ల సగటు 19 అన్నాడు, సమ్ ఏమవుతుంది 38 అవుతుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. P4 ప్లస్ P5, ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది, P4 ప్లస్ P5 ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ 38 కాస్త అవతలకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుందా. 40 ప్లస్ 30 70, 78 ప్లస్ 5 ఎంత 83. సో ఇప్పుడు మీరు గమనిస్తే మొదటి 2 రీడింగ్ల మొత్తం 38 వచ్చింది, చివరి 2 రీడింగ్ల మొత్తం 83 వచ్చింది. మనకేం కావాలి, థర్డ్ రీడింగ్ కావాలి. క్వశ్చన్ ఏం అడిగాడు, 3వ రీడింగే కదా. సో ఇప్పుడు చూడండి 38 83, మొదటి 2 ఏమో 38 వచ్చింది, చివరి 2 ఏమో 83 వచ్చింది, మిడిల్ది కావాలి. ఈ రెండింటిని సమ్ చేసి 180లోంచి రిమూవ్ చేస్తే మనకి మిగిలేది ఏంటి, P3 వాల్యూవే కదా, థర్డ్ రీడింగ్ మిగులుతుంది. ఈ రెండింటిని సమ్ చేయండి, 80 ప్లస్ 30 ఎంత 110 వస్తుంది, 110 ప్లస్ 11 ఎంత వస్తుంది 121 వస్తుంది. 180లోంచి 121 రిమూవ్ చేస్తే 60, 180లోంచి మనకి ఎంత వస్తుంది వాల్యూ, 121 తీసేస్తే 59 మిగులుతుంది. ఓకేనా, సో ఇందులో నుంచి 121 తీసేస్తే 59 మిగులుతుంది. సో ఆన్సర్ ఏంటంటే దీనికి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ 47. X, Y, W and Z can do a certain piece of work in 6, 9, 12 and 4 days respectively అన్నాడు. So they start the work together, but after P minus 1 days X left the job, Y left the job after P minus 2 days, W left the job after P minus 1 days and Z left the job after P minus 2 days. X worked with half of his efficiency, Y worked with 300% of his efficiency, W worked with double of his efficiency and Z worked with 2/3 of his efficiency. Find the value of P. ఇక్కడ మనకి డేటా కనుక తెలుగులో చూస్తే జాగ్రత్తగా X, Y, W, Z లు వరుసగా ఒక పనిని 6, 9, 12 అండ్ 4 డేస్లలో చేయగలుగుతున్నారు అని చెప్తున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ వారు కలిసి పనిని ప్రారంభించారు, కానీ P-1 రోజుల తర్వాత X ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు, P-2 డేస్ తర్వాత Y ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు, అలాగే P-1 రోజుల తర్వాత W ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, P-2 డేస్ తర్వాత Z ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా డేటా ఇచ్చాడు. X అతని సామర్థ్యంలో సగభాగంతో పనిచేశాడు, Y అతని సామర్థ్యంలో 300%తో పనిచేశాడు, W అతని సామర్థ్యంతో రెట్టింపు పనిచేశాడు, Z అతని సామర్థ్యంలో 2/3 వంతుతో పనిచేశాడు. అయితే P వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మనం X, Y, W, Z టైమ్స్ తీసుకుందాం. ఎలా ఉన్నాయి టైమ్స్, 6, 9, 12, 4 డేస్. ఎఫిషియన్సీ చూస్తే సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఈజీగా, ఇక్కడ 6, 9, 12, 4 12లో పోతుందా. సో నెక్స్ట్ 6 12లో పోతుంది, 9కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 9కి 12కి 36 ఎల్సిఎం అవుతుంది. సో వర్క్ ఏమవుతుంది మనకి 36 అనేది వర్క్ అవుతుంది. 6 6 ఆర్ 36, 9 4 ఆర్ 36, 12 3 ఆర్ 36, 4 9 ఆర్ 36. ఎఫిషియన్సీలు మనకి ఇలా వచ్చినాయి. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ ఒకసారి లాస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. X అతని సామర్థ్యంలో సగభాగం అన్నాడు. X యొక్క ఎఫిషియన్సీ ఎంత 6 ఉంది, అతని సామర్థ్యం సగం అంటే 3నా. X అనే క్యాండిడేట్ తన యొక్క ఎఫిషియన్సీని ఎంత ఎఫిషియన్సీ చేస్తున్నాడు, సగం సామర్థ్యమే అని చెప్తున్నాడు. ఓకేనా, సో నెక్స్ట్ 3తో చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, Y అతని సామర్థ్యంలో 300%తో వర్క్ చేస్తున్నాడంట. ఫస్ట్ Y ఎఫిషియన్సీ 4 ఉందా, 300% అంటే 3 టైమ్స్, అప్పుడు 12 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏమని చెప్తున్నాడు, W అతని సామర్థ్యంలో రెట్టింపుతో చేస్తున్నాడంట. W ఎఫిషియన్సీ 3 అవుతుంది, రెట్టింపు సామర్థ్యం అంటే 3 + 3 ఏంటి 6 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, Z అతని సామర్థ్యంలో 2/3 వంతుతో పనిచేస్తున్నాడు. సో Z యొక్క ఎఫిషియన్సీ 9 ఉంది, 2/3 అన్నాడు, 3 3 3 2 6 అవుతుంది ఎఫిషియన్సీ. సో ఇలా ఈ ఎఫిషియన్సీలతో వర్క్ చేస్తున్నారు.
ఏ వర్క్ చేస్తున్నారు, మనకి 36 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. మొత్తం వర్క్ ఎంత, 36 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. 36 ఈజ్ ఈక్వల్ టు చూద్దాం ఎలా చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ కండిషన్కి రండి. P-1 డేస్ తర్వాత ఎక్స్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అలాగే P-1 ఎక్కడ ఉంది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉంది. P-1 డేస్ తర్వాత W ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి దాని అర్థం, P-1 డేస్ ఎవరెవరు వర్క్ చేశారు, P-1 డేస్ ఎక్స్ అనే వ్యక్తి W అనే వ్యక్తి ఇద్దరు కలిసి వర్క్ చేశారు. ఓకేనా, అంటే ఏమన్నా రాయొచ్చు ఇక్కడ, P-1 డేస్ ఎవరెవరు చేశారంటే W అనే క్యాండిడేట్ చేశాడు, ఎక్స్ అనే క్యాండిడేట్ చేశారు. W ఎఫిషియన్సీ ఎంత 6, ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత 9, 3 + 6 ఎంత 9 ఎఫిషియన్సీతో వర్క్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే P-2 డేస్ గురించి చెప్తున్నాడు కదా. P-2 డేస్ ఎవరు చేశారు, జెడ్ అనే క్యాండిడేట్ వర్క్ చేసి P-2 డేస్ తర్వాత వెళ్ళాడు అంటే P-2 డేస్ వర్క్ చేస్తున్నట్ట. వీళ్ళు కూడా P-1 డేస్ తర్వాత మానేశారు అంటే P-1 డేస్ వర్క్ చేసినట్ట. సో ఇప్పుడు P-2 డేస్ ఎవరెవరు చేశారు, జెడ్ చేశాడు. అలాగే P-2 డేస్ ఎవరు చేశారంటే వై చేశారు. వై అనే క్యాండిడేట్, జెడ్ అనే క్యాండిడేట్. వై ఎఫిషియన్సీ ఎంత 12, జెడ్ ఎఫిషియన్సీ ఎంత 6, 12 + 6 ఎంత 18. ఓకేనా, సో అంటే P-2 డేస్ 18 ఎఫిషియన్సీతో ఇద్దరు చేశారు. ఇలా చేసిన వర్క్ ఏంటి, ఈ 36 యూనిట్స్ వర్కే. ఇలా చేసిన వర్క్ 36. సో ఇక్కడ 9, 18, 36 అన్నిట్లో 9 కామన్ ఉంది కదా. 9 కామన్ అంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చా, ప్లస్ ఉన్నా కూడా కామన్గా క్యాన్సిల్ చేస్తున్నా. 9 1 జార్, 9 2 జార్, సో 9 4 జార్. ఇక్కడ 9 కామన్ తీసేస్తే 9 1 జార్, 9 2 జార్, 9 4 జార్. ఓకేనా, సో ఫైనల్గా చూద్దాం. 4 ఈజ్ ఈక్వల్ టు P-1, నెక్స్ట్ ప్లస్ 2 × P 2P, 2 2 జార్ ఎంత 4 అవుతుంది. 2P + P ఎంత 3P, 3P ఈజ్ ఈక్వల్ టు -1 -4 -5 అవతలకు వస్తే +5 అవుతుంది. సో 4 + 5 ఎంత 9, 3 1 జార్, 3 3 జార్. ఫైనల్గా P వాల్యూ మనకి ఏం మిగిలింది, 3 మిగిలింది. సో మనకు అడిగింది ఏంటి, P వాల్యూవే కదా. ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. Ram and Shyam started a business by investing rupees A² + B² - AB, A² + B² + AB respectively. If Ram and Shyam invested their capitals for A + B years and A - B years respectively, and ratio of their profit share is 76:49, then find the ratio of their capital investment. రామ్ మరియు శ్యామ్ వరుసగా A² + B² అంటే ఇక్కడ ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారంట. నెక్స్ట్ వ్యాపారాన్ని ప్రారంభించి రామ్ మరియు శ్యామ్ తమ మూలధనాన్ని A + B, A - B ఇయర్స్కి పెట్టుబడి పెట్టారు. వారి లాభాల నిష్పత్తి 76:49 వచ్చింది. అయితే వారి మూలధన పెట్టుబడి నిష్పత్తిని కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, A³ + B³, A³ - B³ కాంబినేషన్ అని తెలుస్తుంది కదా. సో మనకు తెలిసి A³ + B³ అంటే ఫార్ములా ఏంటి, A + B × A² - AB + B², ఇదే కదా వచ్చేది. అలాగే A³ - B³ అంటే మనకి ఏమని తెలుసు, A - B × A² + AB + B². ఓకేనా, సో ఈ ఎక్స్ప్రెషన్ అంటే ఇది మనకి తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఈ క్వశ్చన్ మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, సో ఇక్కడ రామ్ మరియు శ్యామ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రామ్ వచ్చేసరికి A² B² - ABని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. టైం పీరియడ్ ఎంత ఎంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, A + B అనే టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. A + B ఇంటూ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఏమవుతుంది, A + B ఇంటూ ఈ వాల్యూ చూడండి, A + B ఇంటూ A² - AB + B² అంటే డైరెక్ట్గా A³ + B³ తీసుకోవచ్చు కదా. సో డైరెక్ట్గా మనం A³ + B³ తీసుకుందాం. నెక్స్ట్ శ్యామ్ అనే క్యాండిడేట్ A² B² + ABని A - B టైం పీరియడ్కి అన్నాడు. చూడండి A² + AB + B²ని A - B టైం పీరియడ్ కంటే ఏమవుతుంది వాల్యూ, A³ - B³. సో శ్యామ్ అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, A³ - B³ అనే వాల్యూని ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇలా ఇన్వెస్ట్ చేశారు. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారి లాభాల నిష్పత్తి మనకి ఇచ్చాడు 76:49 అని చెప్పాడు. సో ఇక్కడ ఈ రేషియోని దేనికి ఈక్వల్ చేయొచ్చు మనం, వాళ్ళ ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేస్తే వారి మూలధన పెట్టుబడి నిష్పత్తిని కనుగొనండి అన్నారు. సో మూలధన పెట్టుబడి నిష్పత్తి అంటే సో మనకి వాళ్ళు ఏ రేషియోలో పెట్టుబడి పెట్టారు, మూలధన పెట్టుబడి నిష్పత్తి అంటే ఏంటి, ఇక్కడ ఇదే కదా ఇన్వెస్ట్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి మనకి. సో మనకి ఏంటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ రేషియో కాంబినేషన్ వచ్చింది మనకి ప్రాఫిట్ రేషియో. కానీ ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏంది అంటే పెట్టుబడి నిష్పత్తి A² + B² - AB, A² + B² + AB రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఆ వాల్యూస్లో మనం ఆ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, AB వాల్యూస్ కావాలి. చూద్దాం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీన్ని నేను డైరెక్ట్గా ఇలా రాసుకోకుండా ఫ్రాక్షన్ రాసుకుందామా.
ఓకేనా. సో రామన్ శ్యామ్ యొక్క ప్రాఫిట్ రేషియో ఎలా ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనేది రామ్ ప్రాఫిట్ అయితే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోనే కదా మనకి ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్ రేషియో అంటాం కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో 76/49 అవుతుందా. ఓకేనా. సో మనకి ఎగ్జాక్ట్గా ఏ వాల్యూస్ బి వాల్యూస్ తెలిస్తే అక్కడ సబ్మిట్ చేయొచ్చు మనం, అప్పుడు మనకి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో దీన్ని ఏం చేద్దాం, కాంపోనెంటో డివిడెండో చేద్దామా. సో ఒకసారి ఈ 2 వాల్యూస్ని న్యూమినేటర్లో యాడ్ చేయండి, ఒకసారి ఈ 2 వాల్యూస్ని డినామినేటర్లో సబ్ట్రాక్ట్ చేయండి. న్యూమినేటర్లో యాడ్ చేస్తే 2a క్యూబ్ అవుతుంది. ఓకేనా. సో డినామినేటర్లో సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2b క్యూబ్ అవుతుందా. సో ఒకసారి న్యూమినేటర్లో యాడ్ చేస్తే 110 + 15 125 అవుతుంది. డినామినేటర్లో రిమూవ్ చేస్తే 76 నుంచి 49 50 పోతే 27 అవుతుంది. సో 27. ఓకేనా. 2 క్యాన్సిల్, ఏ క్యూబ్ బీ క్యూబ్, ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఎంత ఉంది 5 క్యూబ్, బీ క్యూబ్ అంటే ఇక్కడ ఎంత ఉంది 3 క్యూబ్. సో అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూస్ మనకి ఎంత వచ్చినాయి, ఏ వాల్యూస్ బి వాల్యూస్, ఏ వాల్యూ 3 వస్తుంది. చూడండి ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం మనం 5 క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే బీ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫైనల్గా మనకి ఏబీ వాల్యూస్ ఏం వచ్చినాయి 5, 3 వచ్చినాయి. సో నేను డైరెక్ట్గా వాటిని ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. 3² అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 కదా. సి చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది, బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. ఓకేనా. సో ఏ బి వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో చూద్దాం. a² + b² - ab అన్నాడా. సో a² అంటే ఎంత 5² 25, b² అంటే 9, 25 + 9 ఎంత అవుతుంది మనకి 34 మైనస్ ఇక్కడ ab అన్నాడు కదా, ab అంటే 5 3 = 50. ఓకేనా. ఇస్టు దీనికి నెక్స్ట్ ఇక్కడ చూడండి a² + b², a² అంటే 25, b² అంటే 9, 25 + 9 ఎంత 34 అవుతుంది. సో 34 ప్లస్ ఇక్కడ ఏబి అన్నాడా, ఏబి మీన్స్ 5 3 = ఎంత 15 అవుతుందా. సో ఓవరాల్గా వాల్యూ చూస్తే సో ఇక్కడ 35లోంచి అంటే 35 అనుకుంటే 15 పోతే ఎంత 25 మీన్స్ 19 మిగులుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి 34 15 అంటే 49 అవుతుంది. సో ఏ రేషియో ఉంది ఇక్కడ మనకి 19:49. సో 19:49 ఉన్న ఆప్షన్ ఏంటి మనకంటే ఇక్కడ 4th ఆప్షన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. See question number 49. 24,000 is kept at compound interest at rate of 16% per annum if compounding of interest on the same sum is done on annually అన్నాడు. సో compounding of interest on rest amount is done half yearly అన్నాడు. and amount compounded annually is 40% less than the amount compounded half yearly అన్నాడు. సో then how much interest will be obtained after 1 year అన్నాడు. 24,000 సంవత్సరానికి 16% చక్రవడ్డీ రేటుతో ఉంచబడుతుంది. ఈ మొత్తంలో కొంత మొత్తంపై చక్రవడ్డీని సంవత్సరానికి మరియు మిగిలిన దానిపై అర్ధ సంవత్సరానికి లెక్కించారు. సంవత్సరానికి లెక్కించిన మొత్తం అనేది అర్ధ సంవత్సరానికి లెక్కించిన దానికంటే 40% తక్కువ వచ్చింది. అయినా సంవత్సరం తర్వాత పొందినటువంటి వడ్డీ అనేది రూపాయల్లో చెప్పండి అన్నాడు. సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ని ఇది కొంచెం డిఫికల్టీగానే ఫీల్ అవ్వకుండా అండర్స్టాండింగ్ ఓరియంటెడ్లో చూద్దాం. సో ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 24,000 ఇన్వెస్ట్ చేశాడు. 24,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎలా ఇన్వెస్ట్ చేశాడు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 16% చక్రవడ్డీకి ఇన్వెస్ట్ చేశాడు. సో ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. అయితే ఇక్కడ ఈ 24,000 మొత్తం 16%కి ఇన్వెస్ట్ చేయలేదు. 24,000లో కొంత భాగమేమో సంవత్సరం లెక్కన ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. 24,000ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. మొదటి భాగాన్నేమో సంవత్సరానికి 16% లెక్కన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. రెండవ భాగాన్ని అర్ధ సంవత్సరం లెక్కన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాడు. సంవత్సరానికి చక్రవడ్డీ లాగా మొదటి భాగం, రెండవ భాగం మీద అర్ధ సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ లెక్కన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇలా చేయడం వలన మొత్తంలో కొంత మొత్తంపై చూడండి ఇక్కడ ఇదే ఇన్ఫర్మేషన్ అది చక్రవడ్డీని అన్నాడు సంవత్సరానికి, మిగిలిన దానిపై అర్ధ సంవత్సరానికి లెక్కించాడు. సంవత్సరానికి లెక్కించిన మొత్తం అనేది చూడండి సంవత్సరానికి లెక్కించిన మొత్తం అనేది అర్ధ సంవత్సరానికి లెక్కించిన దానికంటే 40% తక్కువగా ఉంది అన్నాడు. సంవత్సరం లెక్క ఇప్పుడు అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది ఎలా ఉంది సంవత్సరం మీద వచ్చిన ఇంట్రెస్ట్ కన్నా 40% తక్కువ ఉంది అన్నాడు. ఓకేనా. సో సంవత్సరం మీద వచ్చిన ఇంట్రెస్ట్ కన్నా 40 ఇక్కడ అర్ధ సంవత్సరానికి లెక్కించిన దానికంటే 40% తక్కువ సంవత్సరం దాని మీద ఉంది. క్లియర్ కదా ఇది. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 2 పార్ట్స్ తీసుకుందామా. ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏమని చెప్పొచ్చు, దాటిగా నువ్వు ఇన్వెస్ట్ చేసినావు ఇన్వెస్ట్మెంట్ రేషియోని ఏమని చెప్పొచ్చు, ప్రాఫిట్ రేషియోగా చెప్తామా. చూద్దాం. సో ఇక్కడ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ,
ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ. ఇయర్లీ ఇన్వెస్ట్ చేస్తే 40% చూడండి, అర్ధ సంవత్సరానికి లెక్కించిన దానికంటే 40% తక్కువ సంవత్సరానికి వచ్చింది అన్నాడు. సో హాఫ్ ఇయర్లీ మీద 140% తీసుకుంటే 140% తీసుకుంటే సో దీని మీద వాల్యూ ఎంత వస్తుంది సరే అండి. చూడండి, హాఫ్ ఇయర్లీని కంప్లీట్గా 100% అనుకుంటున్నా, హాఫ్ ఇయర్లీ 100% అనుకుంటే దీనికన్నా 40% తక్కువ వచ్చిందా ఇక్కడ? సో 40% తక్కువ వచ్చింది. సో మనకి ఏమొచ్చింది, ఇది 40% తక్కువ అంటే 60% అవుతుందండి. ఎంత అవుతుంది? 60%. ఈ రేషియో ఉంది కదా మనకి, ఇది ప్రాఫిట్ రేషియో అవుతుంది. ప్రాఫిట్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనా. సో 25 23 టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చింది? 8 పార్ట్స్ వచ్చిందా? 8 పార్ట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే, ఆ ప్రాఫిట్ రేషియోని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటే 8 పార్ట్స్ 24,000 అయితే, సో 8 3 సో 3 3 ఎంత? 9,000. 5 3 ఎంత? 15,000 అవుతుంది. ఇక్కడ 15,000ని హాఫ్ ఇయర్లీ ఇన్వెస్ట్ చేశాడు, 9,000ని ఇయర్లీ ఇన్వెస్ట్ చేశాడు. మనకి ఏం కావాలి? ఒక సంవత్సరం తర్వాత వచ్చిన వడ్డీ ఎంతో కావాలి. ఓకేనా? సో వై అంటే ఇయర్లీ. 9,000 మీద 1 ఇయర్ కంటే 16% ఎంత వస్తుంది? సో 0 ఓకేనా? సో 90 × 16 0 16 9 ఎంత? 144 అంటే 1440 వస్తుంది. ఫస్ట్ పార్ట్ మీద 16% తీసుకుంటాం ఇయర్లీ కాబట్టి, సెకండ్ పార్ట్ మీద ఏమవుతుంది? అదే 16%ని హాఫ్ ఇయర్లీకి ఫైండ్ అవుట్ చేయాలి. హాఫ్ ఇయర్లీ లెక్క అంటే సో 1 ఇయర్ని 2 ఇయర్స్ అనుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అక్కడ మనకి? 16% 1 ఇయర్ అయితే హాఫ్ ఇయర్లీ 8% అవుతుందా? 2 ఇయర్స్కి కాంబినేషన్ ఏమని తెలుసు మనకి? 2 తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తామా? ఈ 15,000లో 2 వాల్యూ చూద్దాం. సో 10% ఎంత? ఇక్కడ మనకి 8% కదా కావాల్సింది. 10% అంటే 8% అన్నప్పుడు ఫస్ట్ 1% తీసుకో, 150. 8% ఎంత? 15 8 120 అంటే 1200 అవుతుంది. ఇందులో 1% 12 అవుతుంది. 8 అంటే 12 8 ఎంత? 96 అవుతుంది. సో మొత్తం ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే హాఫ్ ఇయర్లీ లెక్కన కౌంట్ చేస్తే 15,000 మీద 1 ఇయర్కి వచ్చింది వస్తుంది మనకి. సో ఇది ఎంత వస్తుంది? 2 12 2400 అంటే 2496 వాల్యూ వస్తుంది. ఆ 2496 ఇక్కడ 2496 యాడ్ చేస్తే టోటల్ 1 ఇయర్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. సో చూడండి, యూనిట్ డిజిట్లు ఏముంది? 6 1440 + 6 0 + 6 ఎంత? 6. యూనిట్ డిజిట్లో 6 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ 9 + 4 ఎంత? 13. 3 6 ఉండాలి. లాస్ట్ 2 digits 3 6 ఏముంది? ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? 3936 అనేది 1 ఇయర్ తర్వాత కొంత పార్ట్ మీద ఏమో కొంత పార్ట్ మీద ఏమో ఇయర్లీ, కొంత పార్ట్ మీద ఏమో ఇయర్లీ ఇంట్రెస్ట్, మరి కొంత పార్ట్ మీద ఏమో హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ కనుక్కుంటే 1 ఇయర్ తర్వాత వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంత అంటే 3936 రూపీస్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద హైట్ ఆఫ్ టవర్ ఈస్ h meters అన్నాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ h - 3 meters away from the tower is 60 degrees. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ h. ఒక టవర్ ఎత్తు h meters అంటున్నాడు. టవర్ నుండి h - 3 మీటర్ల దూరంలో ఉన్న భూమిపై ఒక బిందువు నుండి ఒక టవర్ పైభాగానికి కోణం 60 degrees అయినా h విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? h వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో ఒక టవర్ తీసుకుంటే దాని హైట్ h ఉంది. ఓకేనా? సో అది ఎలా ఉంది? ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటున్నాడు? h - 3 meters డిస్టెన్స్లో ఉంది. ఈ లెంత్ ఎంత? h - 3 meters. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఇంక్లినేషన్ చేస్తుందంట? టవర్ పైభాగానికి ఈ గ్రౌండ్ నుంచి 60 degrees ఇంక్లినేషన్ చేస్తుంది అన్నాడు. ఫైనల్గా మనకి ఏం వాల్యూ కావాలి? h వాల్యూ కావాలి. సో ఇక్కడ నువ్వు గమనిస్తే యాంగిల్ ఉంది, ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ ఉంది. tan 60 అంటే మనకి ఏమని తెలుసు? √3 √3 = తీటాకి ఆపోజిట్, తీటాకి అడ్జసెంట్ తీసుకుంటాం. ఆపోజిట్ ఏముంది? h ఉంది. అడ్జసెంట్ ఏముంది మనకి? h - 3 ఉంది. ఈ వాల్యూ అవతలకు వస్తే √3h √3 × √3 × 3 ఎంత? -3√3. ఆ -3√3 అవతల తీసుకెళ్ళు, హెచ్ని అవతల తీసుకొస్తే -h అవుతుంది. మైనస్ వాల్యూ అవతలకి వెళ్తే 3√3. సో ఇదే కదా మనకి మిగిలింది. సో ఇక్కడ నువ్వు h కామన్ తీస్తే h కామన్ తీయండి, √3 - 1 మిగులుతుందా? ఈ √3 - 1 అవతల తీసుకెళ్ళు, 3√3 / √3 - 1 అవతల తీసుకెళ్తే ఇక్కడ √3 - 1 న్యూమరేటర్ డినామినేటర్ √3 + 1 √3 + 1తో డివైడ్ చేస్తే ఈ వాల్యూ ఏమైపోతుంది? a + b × a - b అంటే 3 - 1 2 వస్తుంది. డినామినేటర్లో 2 మిగులుతుంది. సో ఇక్కడ 3 × √3 ఈ వాల్యూ ఉంది కదా, 3 × √3 √3 + 1
అంటే ఇక్కడ డినామినేటర్లో 2 రావాలి. డినామినేటర్లో 2 ఉన్న ఆప్షన్ చూడండి, ఈ ఆప్షన్లో ఉందా? లేదు. ఈ ఆప్షన్లో డినామినేటర్లో 3 ఉంది, సో ఇది కూడా కాదు. సో డినామినేటర్లో 2 ఉందా? లేదు. ఇక్కడ చూడండి 3/2 3/2 ఇంటూ 3 + √3. సో డినామినేటర్లో 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ ఫార్మేషన్లో తీసుకొస్తే 3/√2 3 ఉంది, సారీ 3/2 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 2 ఉంది. నెక్స్ట్ √3 లోపల తీసుకెళ్ళు. √3 × √3 ఏమవుతుంది? 3 అవుతుందా? √3 × 1 ఏమవుతుంది? √3 అవుతుంది. సో ఎగ్జాక్ట్గా సెకండ్ ఆప్షన్ ఎలా అయితే ఉందో అలా వచ్చేసింది మనకి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 51. A shopkeeper had some rice. He sold X% of rice at 45% profit and the remaining at 10% profit. If his overall gain is 25%, then what is the approximate value of X? ఒక దుకాణదారుడి దగ్గర కొంచెం బియ్యం ఉందంట. అతను X% బియ్యాన్ని 40% లాభంతో మరియు మిగిలినది 10% లాభంతో విక్రయించాడు. అతనికి మొత్తంగా లాభం 25% వచ్చింది. అయినా X యొక్క ఉజ్జాయింపు విలువ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అంటే X% వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ఇక్కడ ఒక దుకాణదారు దగ్గర కొంచెం బియ్యం ఉంది. X% బియ్యాన్ని 40% లాభం అన్నాడు. నెక్స్ట్ మిగిలిన దాన్ని 10% ప్రాఫిట్ అన్నాడు. అయితే అతనికి మొత్తంగా ఎంత లాభం వచ్చిందన్నాడు? 25% లాభం అని చెప్తున్నాడు. ఈ 25% వాల్యూ రెండింటి బిట్వీనే ఉంది కదా. సో అలిగేషన్ తీసుకోండి. సో ఇక్కడ 25-10 డిఫరెన్స్ ఎంత? 15 అవుతుంది. నెక్స్ట్ 45-25 డిఫరెన్స్ ఎంత? 20 అవుతుంది. సో 5 3s are 5 4s are ఏ రేషియోలో ఉన్నాయి? 3:4 రేషియోలో ఉంది. 3:2 అంటే మొదటి భాగం ఏమో 3 పార్ట్స్ ఉంటే రెండవ భాగం ఏమో 4 పార్ట్స్ ఉంది. ఓకేనా? సో అయితే మనకి ఏమడిగాడు? అయితే X యొక్క వాల్యూ ఎంత అన్నాడు. X అంటే మొదటి దాన్ని చూడండి, అతను X% బియ్యం 40% ఉన్నాడు కదా. 40% అమ్మింది ఏంటి? X% బియ్యమే కదా. ఈ వాల్యూనే మనకు అడిగాడు ఇక్కడ. సో 3 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ 3 అనేది టోటల్ ఎంత? 3 + 4 7. 7లో ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 3 అవుట్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ 7 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా? సో ఇక్కడ 3/7 × 100 అంటే 300. 7 4s are ఎంత? 28 అంటే 20 మిగిలింది. 28 అంటే 20 మిగిలింది. నెక్స్ట్ 7 2s are 14. 14 అంటే ఇంకా 14 అంటే 10లో 20లోంచి 14 పోతే 6 కదా మిగిలేదు మనకి. సో 6 మిగులుతుంది. 7 డివైడ్ చేయలేదు కాబట్టి 42 6/7 తీసుకుంటున్నా. సో 42 6/7 ఉన్న ఆప్షన్ ఏంటి మనకి? సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 52. A bag contains 4 yellow balls, X red balls అన్నాడు. If 2 balls are drawn at random, then the probability of both are red is 1/3 అన్నాడు. Find the value of X. ఒక సంచిలో 4 పసుపు మరియు X ఎరుపు బంతులు ఉంటాయంట. ఈ రెండు బంతులు యాదృచ్ఛికంగా తీస్తే రెండు ఎరుపు రంగులో ఉండే సంభావ్యత 1/3 అన్నాడు. అయినా X వాల్యూ ఎంతో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ 4 పసుపు అన్నాడు, X ఎరుపు అన్నాడు కదా. 2 బాల్స్ తీసాడు, ప్రాబబిలిటీ అడిగాడు. సో Xలో నుంచే కదా తీసిన 2 బంతులు అనేది ఏమవ్వాలంట? ఎరుపు బంతులు అవ్వాలి అన్నాడు. ఆ 2 బంతులు ఖచ్చితంగా దేని నుంచి తీయాలి? X అనే బంతుల నుంచే కదా మనం తీయాల్సింది. సో X నుంచి 2 రిమూవ్ చేస్తున్నాం. Xe2 ఇదేమో మనకి ఫేవరబుల్ అవుట్కమ్ వస్తుంది. టోటల్ పాజిబుల్ అవుట్కమ్ అంటే ఏంటి? 4 + X ఈ మొత్తంలోంచి 2 తీస్తున్నాం. ప్రాబిలిటీ అంటే ఏం రాస్తాం? న్యూమరేటర్లో మనకి ఫేవరబుల్గా ఎలా ఉంటుంది అనేది ఫేవరబుల్ న్యూమరేటర్లో రాస్తాం. కింద డినామినేటర్లో ఏం రాస్తాం? టోటల్ పాసిబిలిటీని డినామినేటర్లో రాస్తాం. ఓకేనా? సో ఈ రిజల్ట్ ఎంత అంటున్నాడు? 1/3 అంటున్నాడు. అయితే మనకి ఏం కావాలి? X వాల్యూ కావాలి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ వాల్యూ ఉంది? X వాల్యూ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ పెద్ద ఆప్షన్స్ కాకుండా కొంచెం చిన్న ఆప్షన్స్ చూద్దామా? X వాల్యూ ఏ వాల్యూ తీసుకుంటే మనకి 1/3 వస్తుందో చూడండి. సో ఇక్కడ X వాల్యూ ఏ వాల్యూ తీసుకుంటే వస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి X వాల్యూ 8 తీసుకుందామా? ఫస్ట్ త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్దాం. అదే బెస్ట్ వే దీనికి. ఓకేనా? సో త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తే 8 తీసుకుందాం. X ప్లేస్లో 8 తీసుకుంటే 8 × 7/2 × 1. ఓకేనా? డివైడెడ్ బై 8 + 4 ఎంత? 12. సో 12 × 11/2 × 1 వస్తుందా? ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 4 2s are 4 3s are 11 3s are ఎంత? 33. సో 2 7s are ఎంత? 14/33 వస్తుంది. కానీ మనకి ఏం కావాలి? 1/3నే రావాలి. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదని మనకి క్లియర్గా అర్థమైపోతుందా? సెకండ్ ఆప్షన్ చూడండి. ఒకవేళ X ప్లేస్లో 2 తీసుకుంటే, X ప్లేస్లో 6 తీసుకుంటే ఏమవుతుంది? 6e2 అంటే 6 × 5/2 × 1 వస్తుంది. హోల్ డివైడెడ్ బై 6 + 4 ఎంత? 10. 10 అంటే ఎలా రాస్తాం? 10 × 9/2 1. ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందా? సో నెక్స్ట్ మనకి ఇక్కడ 5 1s are 5 2s are అవుతుంది.
3 ఇక్కడ 2 1 జార్ 2 3 జార్ అవుతుంది, 3 1 జార్ 3 3 జార్ అవుతుంది. ఫైనల్గా మనకు మిగిలింది ఎంత 1/3 సో అంటే ఎక్స్ వాల్యూ మనకి ఏమని తెలిసిపోతుంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ 6 అనేది వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 6 ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా.